పొందటం ఎలా? దేవునికి స్తోత్రం. అందరికీ గుర్తుందిలే, కానీ ఒక్కరే చెప్పారు. ఏర్పాట్లో ఉన్నవారే చెప్తారు. ఈరోజు ఆమె ఏర్పాట్లో ఉంది. హల్లెలూయా. కొంచెం గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మనసారా స్తుతించండి. ఆయన కూడా మనసారా ఆసీనుడై మాట్లాడతాడు. అవునా కదా? కాబట్టి మీరు మనసారా దేవుని స్తుతించండి. స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. అంటే స్తుతి అనేది ఒక అలంకరణ, ఆత్మీయ అలంకరణ, ఆత్మీయ అందాన్ని తీసుకొచ్చింది. కనుక మనం స్తుతిస్తూ ఉంటే ఆ అందం మనుషులు చూడకపోవచ్చేమో, కానీ దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు చూస్తాడండి మన అందాన్ని. స్తుతించినప్పుడు మన అందము రోజు రోజుకి పెరుగుతుంది. అందుకే స్తుతించే పాత్రలుగా మనం మారిపోవాలి. హల్లెలూయా. కాబట్టి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి గడిచిన రాత్రి ఒక విలువైన వర్తమానం మీరందరూ కూడా విన్నారని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మనిషి పుట్టారు, పుట్టినది పాపంలో పడిపోయాడు, పాపంలో పడిపోయి మహిమను అందుకోలేకపోతున్నాడు. మహిమను అందుకోలేకపోతున్న మనిషికి దేవుడే ఏం చేశాడంటే చేయి అందించి ఆ చేతితో వారిని లేపి అందుకోలేని మహిమను దేవుడే అందించాడు. ఒకసారి దేవుడిని స్తుతించడం. హల్లెలూయా. మనం అందుకోలేకపోతున్నాం, మన వల్ల కావట్లా. ఆయన ప్రసన్నతను అనుభవించడం కానీ, ఆయన స్వరము వినడం కానీ, ఆయనతో గడపటము, ఆయనతో నడవటము, ఆయన సాన్నిహిత్యాన్ని అనుభవించడం మన వల్ల కావట్లేదు. కాబట్టి స్వయానా దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు మనకి మహిమనివ్వడానికి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా నా మాటలు ఆలకించండి. అయితే గడిచిన రాత్రి కొన్ని దేవుని మాటలను మనం విన్నాం. మహిమను పొందుకొనుట ఎలా అని. మహిమను పొందుకోవటం ఎలా? ఒక వ్యక్తి యేసు రక్తము ద్వారా కడగబడితేనే వారు నీతిమంతులు అవుతారు. నీతిమంతులైన తర్వాత వారు మహిమకు వెళ్ళడానికి సిద్ధపడతారు. మహిమకు వెళితే వారికి ఏ కష్టం ఉండదు, ఏ శ్రమ ఉండదు, ఏడ్పు ఉండదు, అక్కడ బాధలు ఉండవు, ఏ వేదనలు ఉండవు. మహిమలో నిలబడిన వారికి అసలు చావే ఉండదు, శాపాలు ఉండవు. భూమి మీదలాగా అష్ట నష్టాలు కష్టాలు పడనవలసిన అవసరం లేదు. అయితే దేవుని బిడ్డలారా, ఆ మహిమను పొందుకోవాలంటే ఎలా? మొట్టమొదటి నేనే చెప్పేశా, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇంకా సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించలేదా? అయితే ప్రభు ఈ కూడికను ఒక ప్లాట్ఫామ్ లాగా, ప్రభు కూడికను ఒక వేదికలాగా మీ వద్దకు తీసుకొచ్చాడు. ఎందుకంటే మీరు రక్షకుడైన యేసయ్యను అంగీకరించాలి. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యమునకు ఎవరు చేరరు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు భూమి మీదికి ఎందుకు వచ్చిందంటే ఆయన మనకి పరలోక మార్గంగా ఉండడానికి, పరలోక ద్వారాలు తెరిచి ఆయనే మార్గం. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఉంటుంది, ఆయన మనందరికీ కూడా తన వీపును వంచుకున్నాడంట. దారి వలె వంచుకున్నాడు. మనం ఎందుకని ఆ అవతలకి దాటలేకపోతున్నాం కాబట్టి, అవతల వైపుకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి, ఏది అగాధము దాటుకుంటూ, పాపాన్ని దాటుకుంటూ, మరణాన్ని దాటుకుంటూ ఒక మనిషి మహిమలోకి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి యేసు ప్రభుల వారే తన వీపుని ఒక నిచ్చెన వలె వేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, యేసుని నమ్మటము ఒక ఎత్తు అయితే, యేసుతో కలిసి జీవించడం అనేది మరొక ఎత్తు. మహిమకు వెళ్ళాలి అంటే, ఆ మహిమను చేరుకోవాలి అంటే యేసయ్యను నమ్మటం మాత్రమే కాదు, యేసయ్యను నమ్మిన వారు మరి కొన్ని పనులు చేయాలి. ఈరోజు ఒక 7 మాటలు మీకు ధ్యానం చేసి మీ ముందుకు ఆ వాక్యాన్ని తీసుకొని వస్తా. ఆ విధంగా మనం జీవించినట్లయితే కనుక మహిమ ప్రతి ఒక్కరికి గ్యారంటీ. ఆమేన్, హల్లెలూయా. మీకు గ్యారంటీగా మహిమ కావాలి అంటే ఇదిగో ఈరోజు ప్రభువు చెప్తున్న ఈ 7 మాటల ప్రకారం జీవించండి, ఖచ్చితంగా మహిమ వచ్చింది. లేదంటే అయ్యా మేము బాప్తిసం తీసుకున్నాం కదా, నీళ్ళల్లో మునిగాం కదా, చనిపోయి మరలా బ్రతికాం కదా, మేము వెళ్ళిపోతాం కదా, అది సండే స్కూల్ పిల్లల మాటలవి. ఆ మాటలు శ్రద్ధగా ఆలకించండి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు పరలోకానికి వెళ్ళిపోరు.
బాప్తిస్మము తీసుకున్న తర్వాత మనం జీవించవలసిన ఆత్మీయ జీవితం చాలా ఉంది. ఆ ఆత్మీయ జీవితం ఎలా జీవించాలి? 7 విషయాలు మీకు తెలియపరుస్తా. ఒక వ్యక్తి మహిమలోకి వెళ్ళాలంటే, మహిమకు వెళ్ళాలంటే అసలు వెళ్ళటం చాలా గొప్ప భాగ్యం. అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే 7 మాటలు మీకు తెలియపరుస్తా. ఆ 7 మాటలు కూడా రాసుకునేవారు రాసుకోండి, లేదంటే హృదయంలో ముద్రించుకునేవారు ముద్రించుకోండి. కానీ ఈ మాటలు చాలా విలువైనవి. ఆ మాటలు కనుక మీరు అలా త్రోసిపుచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక యవనస్తుడు ఏసే మాటను త్రోసిపుచ్చి వెళ్ళిపోయాడు దుఃఖపడుకుంటూ, మన పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చేరాము అంటే ప్రతి ఒక్కరి మీద ప్రభు ఉద్దేశము బలంగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం చేరామంటే మనం అనుకుంటాం మనం ఏదో వచ్చాం, మన ఆలోచన ప్రకారం వచ్చాం, మన నిర్ణయాల ప్రకారం మనం వచ్చాం, మనం ఏదో కోరుకొని ఇక్కడికి వచ్చామని మీరు అనుకోవచ్చేమో. అలా కాదు దేవుని బిడ్డలారా. ఇక్కడికి వచ్చామంటే దేవుని సన్నిధిలో ఒకరు ఉన్నారంటే ఖచ్చితంగా ప్రభు ప్రణాళికలు వారు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. లేకపోతే ఇది సాధ్యం కాదు. అనేక మంది ఆసాములు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శ్రీమంతులు సామంతులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, బాగా చదువులు ఉన్నారు. వారు అందరూ రాలేదు, మనం వచ్చామంటే కారణం ఏంటి? ప్రభు ప్రణాళిక మన మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి 7 మాటలు మీకు త్వరగా చెప్పేస్తాను. ఆ 7 మాటలు కూడా శ్రద్ధగా మీరు ఆలకించి ఆ మాటల ప్రకారం జీవించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. యేసు ప్రభువు అని మనము చేరుకోవాలి అంటే ఆయన మహిమలో ఉంటాడు. తిమోతికి రాసిన 1 పత్రికలో 6వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన సమీపించరాని తేజస్సులో తానొక్కడే అమరుడై వసిస్తూ ఉన్నాడంట. ఎవరికి కూడా అందనంత ఎత్తులో ఆయన ఉన్నాడు, ఎవరు సమీపించలేరు ఆయన్ని. అంత తేజస్సు, అంత దూరంలో ఉన్నాడు. ఆయన అమరుడై వసిస్తూ ఉన్నాడు, ఆయన ఒక వెలుగై ఉన్నాడు. ఆ మహిమ కలిగిన దేవుని సన్నిధికి చేరాలి అంటే, ఆ మహిమ కలిగిన దేవుని చేరాలి అంటే ఒక వ్యక్తి ఏం చేయాలి అంటే ఆ మహిమకు తగినట్లుగా భూమి మీద జీవించాలి. కనుక ఈ రాత్రికాల సమయమున కొన్ని మాటలు మీకు త్వర టకటక మీకు తెలియపరిచేస్తా. ఆ మాటలన్నీ కూడా మీ మనసులో భద్రం చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు చాలా సప్పగా ఉన్నారు. ఉప్పు వేయకపోతే దేనికి టేస్ట్ రాదు. అర్థమైందా? మీరు చెప్పే హల్లెలూయా కూడా ఉప్పు లేదు. హల్లెలూయా. కొంచెం పడింది, కొంచెం ఇంకా ఎక్కువ పడాలి ఉప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, రాత్రికాల సమయం వీలైనంత వేగంగా శరవేగంగానే దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించి వెళ్ళిపోతా. అయితే గమనించండి, మీ కొరకు వచ్చిన వాక్యము, మీ కొరకు ప్రభువు మోసుకొచ్చిన వాక్యము అది వ్యక్తిగతంగా నీ కోసమే, అది వేరొకరికి కాదు. ఇది నా పక్కన వాళ్ళకి, ఇది నా పక్కన వాళ్ళకి, ఇది నా వెనకోళ్ళకి, ఇది నా ముందోళ్ళకి అని అనుకోవద్దు. ప్రభువు తీసుకొచ్చింది నీ కోసం. ఆమేన్ చెప్పండి. నీ కోసమే అయినప్పుడు ఆ వాక్యము వినడానికి నీ మనస్సు పెట్టుకొని ఇది నా కోసమే, ప్రభువు నా కోసం పరలోకపు మాటల మూట తీసుకొచ్చాడు కాబట్టి ఆ పరలోకపు మాటలను నేను జాగ్రత్తగా వినాలి అనేటువంటి శ్రద్ధ ఉండాలి మనకి. అలా శ్రద్ధ లేకుండా ఆ పిల్లోడు అడిపోతే అటు చూడడం, ఈ అమ్మాయి అబ్బాయి ఇటుపోతే ఇటు చూడడం, అలాంటివి చేయమాకండి. అది ఆత్మీయ లక్షణాలు కాదు. ఎవరు ఎటుపోయినా కానీ మన దృష్టి దేని మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. అంతేగాని వేరొకరి మీద ఉండకూడదు. మరొక మాట చెప్తున్నా, మీరు బైబిల్ కూడా చదవద్దు, బైబిల్ కూడా చూడొద్దు. వాక్యము చెప్పేటప్పుడు వాక్యము చెప్తున్న దైవజనుడి వైపుకు చూడండి. ఎందుకంటే ఇంటి దగ్గర చదువుకోవచ్చు, అక్కడ ఉన్న మాటలు ఎక్కడికి పోవు, కానీ ప్రకటించబడినటువంటి ప్రత్యక్షతలు మాత్రం అప్పటికప్పుడే ఒకవేళ కనుక వినకపోతే మాయమైపోతాయి. అర్థమవుతుందా? యోహానుకు కలిగిన ప్రత్యక్షతలు ఆయన ప్రకటన గ్రంథంలో రాశాడు. ప్రత్యక్షతలు అనేవి అప్పటికప్పుడే బయలుపరచబడతాయి, కానీ రిటర్న్ వాడు ఎక్కడే ఉంటుంది, రాసింది బైబిల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు ఎక్కడ ఏ సంఘం వారైనా వినేటప్పుడు ఏం చేయాలంటే చదవద్దు. అది మంచి లక్షణం కాదు, అది ఆత్మీయ లక్షణం కాదు. వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుని మాట ఏ క్షణాన ఏ మాట మనకి ఏ అవసరతలో ఏ మాట వచ్చి ఏ అవసరతలో
కావాల్సి వచ్చిందో, ఏ సందర్భంలో ఏ మాట కావాల్సి వచ్చిందో ప్రభు మాట్లాడుతుండగా దాన్ని కనుక మనం పెడచెవిన పెడితే, దాన్ని కనుక మనం అశ్రద్ధ వహిస్తే ఈ మాట ఏమైందిలే అనేటువంటి ఆ ఆలోచనలో ఉంటే కనుక ప్రభువు పరలోకం నుండి నీ కోసం తీసుకొచ్చిన మాట వెల్లడైపోద్ది. ఆ మాట హృదయంలో దాచపడదు, ప్రభు బాధపడతాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం కొంచెం శ్రద్ధ వహించే దేవుని మాటలను వినండి. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుందంట. అది తెలియలేని వారికి తెలివినిస్తుంది. కాబట్టి వెల్లడవుతూ ఉంది. వెల్లడవుతూ ఉండగా హృదయంలో చీకటి ఉంటే ఏమవుతుంది? చీకటి పోయి వెలుగు వచ్చింది. వెల్లడవుతూ ఉండగా బుద్ధిహీనత ఉంటే, మూర్ఖత్వం ఉంటే, మొండితనం ఉంటే, అవిధేయత ఉంటే, అసలు జ్ఞానము లేకుండా ఉంటే వారికి తెలివి వచ్చింది, వారికి జ్ఞానం వచ్చింది. వాక్యములో అంత శక్తి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మీరు శ్రద్ధగా వింటారని ఈ మాటలన్నీ కూడా వాక్యపు విలువను మీకు తెలియపరుస్తూ ఉన్నా. కనుక మొదటి మాట మనం చూద్దాం. ఒక్కొక్క మాటగా మీకు ధ్యానం చేసి వినిపిస్తాడు. మొదటి మాటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. 7 మాటలు చెప్తానని చెప్పా, చాలా త్వరగానే ముగించేస్తా. ఒక వ్యక్తి భూమి మీద మంటి శరీరంలో ఉన్న వ్యక్తి మహిమ దేహంగా మార్చబడిపోయి ఆ మహిమలోకి ఎలా వెళ్తాడు అంటే, మొదటి మాటగా అతడు సంఘముతో కలగలిసి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభులు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఏమి తెలియపరుస్తుందంటే, వాడు క్రీస్తు ఒక్క శరీరములోనికి మనము బాప్తిస్మం పొంది ఉన్నామంట. ఒక్క పానాన్నే చేసాం, ఒక్క ఆత్మనే మనం పొందాము. కాబట్టి వాక్యం ఇక్కడ తెలియపరుస్తున్న మాట ఏంటంటే, రక్షణ పొందిన వారు వీరని భేదం లేదు, అందరూ కూడా ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? బాప్తిస్మం పొందినవారు, రక్షణ పొందినవారు, వారు క్రీస్తు సంఘముతో కలిసిపోయారు. అప్పటికప్పుడు లోకము నుండి అసలు సంఘము అంటే మీకు అర్థం తెలుసా? సంఘము అంటే ఎక్లీషియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఎక్లీషియా అంటే దానికి అర్థము కాల్డ్ అవుట్ పీపుల్, అంటే పిలువబడినవారు. ఎక్కడ నుండి అంటే లోకము నుండి పిలువబడినవారు. లోకము మలినముతో నిండింది, లోకము పాపముతో నిండింది, లోకము అసహ్యకరమైనది. లోకం అంటేనే దేవుడికి అసహ్యం, లోకం అంటేనే దేవుడికి కోపం, ఆయన ఉగ్రత లోకం మీదకి పెళ్ళున దిగి వస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, లోకము నుండి యేసు తన రక్తము చేత నిన్ను పరిశుద్ధపరిచి, తన రక్తము చేత కడిగి, తన ఆత్మనిచ్చి సంఘం అనే శరీరంలోనికి ఒక అవయవం వలె తీసుకొని వచ్చాడు. అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షించబడతాడో, యేసు రక్తం చేత కడగబడతాడో, వెంటనే బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడు. ఆ వ్యక్తి మీద ఉన్న ఉగ్రత, దేవుని కోపము వెంటనే పోయింది. ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే, వెంటనే సంఘములో చేర్చబడాలి. సంఘానికి వేరుగా ఉండకూడదు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? సంఘముతో నాకు పని లేదు, నేను రక్షించబడ్డా చాలు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. ఒక వ్యక్తి రక్షించబడితే, ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరిస్తే రక్షకునిగా, ఆ వ్యక్తి సంఘముతో కలిసిపోవాలి. సంఘము అంటే బైబిల్ సెలవిస్తుంది, సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరము. క్రీస్తు శరీరము. దానిలో యూదుడని లేదంట, గ్రీసు దేశస్తుడు లేదు, అమెరికా వాడు లేదు, ఆఫ్రికా వాడు లేదు, ఆ ఖండవాడు, ఈ ఖండవాడు, ఈ దేశంవాడు, ఆ దేశంవాడు, ఆ భాషవాడు, ఈ భాషవాడు, ఎవడూ లేదు. అక్కడ ఇక్కడ భేదాలు లేవు. కానీ ఎవరు యేసు రక్తము చేత కడగబడతారో వారందరూ యేసు శరీరములోనికి, అనగా యేసు సంఘములోనికి పాలిభాగస్తులైపోతారు. కనుక దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తి సంఘములోనికి రావాలి ఖచ్చితంగా. కొంతమందికి సంఘం అంటేనే ఇష్టం ఉండదు, సంఘములోనికి రావడం అంటేనే ఇష్టం ఉండదు. సంఘంతో కలిసి ప్రార్థన చేయడం అన్నా, సంఘముతో కలిసి పరిచర్య చేయడం అన్నా, సంఘంతో కలిసి ఉండడం అని ఇష్టం ఉండదు. క్రీస్తు శరీరముతో కలగలిసి ఉండని నీవు రేపొద్దునే పరలోక రాజ్యంలో ఎలా ఉంటావు? ఆ మాటలు బాగా అర్థం చేసుకోండి. క్రీస్తు సంఘముతో
ఆయన వెలపెట్టి, ఆయన రక్తము గార్చి, ఆయన ప్రాణాన్నే అర్పించి ఆ సంఘాన్ని కొనుక్కుంటే, లోకం నుండి ప్రత్యేకపరిస్తే, ఆ సంఘములో నిన్ను కూడా చేరిస్తే, కానీ మనం ఏం చేస్తున్నాం? నాకు సంఘం వద్దు, ప్రత్యేకంగా ఉంటాం. నాకు సంఘం అవసరంలా, నాకు ప్రార్థన రాదా, నాకు పాటలు రావా, నాకు ఆరాధన రావా, నేను స్తుతులు చెల్లించలేనా అని చెప్పి సంఘానికి వేరుగా ఉండేవారు కూడా ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, ఎవరైతే రక్షించబడతారో వారందరూ కూడా ఒక్క శరీరములోనికి వారు వచ్చేసారంట. అంటే సంఘములోనికి వారు వచ్చేసారు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా, ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే చాలా జాగ్రత్తగా ఈ మాటను తీసుకోండి, చాలా సవాలుగా కూడా తీసుకోవాలి. రక్షించబడిన వారికి, కొత్తగా రక్షించబడిన సీనియర్ భక్తులైనా, కొన్ని తలాంతులతో వాడబడుతూ ఉన్నా కానీ, లేదంటే ఏ స్థాయిలో ఉన్నా కానీ, వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి ఏం చేస్తారు, కొంతమంది గర్వించి వీళ్ళతో నాకేం పని అని చెప్పి దూరంగా ఉండేవారు ఉంటారు. సంఘానికి వ్యతిరేకంగా ఉంటారు. సంఘమంతా కూడా తానా అంటే వీళ్ళేమంటారు చెప్పాలి, మీరు తందనా అంటారు. సంఘమంతా కూడా ఇది చేద్దామంటే వీళ్ళు ఇది చేద్దామంటారు. సంఘం ఫలానా నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఇంకొక దారి. దేవుని బిడ్డలారా గమనించండి, సంఘము అంటే క్రీస్తు శరీరము. క్రీస్తే ఆ శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన తల సంఘానికి ఆయన శిరస్సు కాబట్టి, ఆ శిరస్సులో నుండే ఏదైనా సంఘానికి వచ్చింది. ఆ సంఘం అప్పుడు ఒక్కొక్క దాన్ని బట్టి క్రీస్తు శరీరము, ఆ క్రీస్తు అనే తల ద్వారా ఏదైతే ఆహారము స్వీకరించబడుతుందో, వాయువు స్వీకరించబడుతుందో, ఏది స్వీకరించబడినా, పానీయము స్వీకరించబడినా అవన్నీ కూడా ఈ బాడీలోకి వెళ్తుంటే, ఈ శరీరంలోనికి వెళ్తుంటే శరీరం బలం పొందుకుంటుంది, శరీరము శక్తిని పొందుకుంటుంది, శరీరము క్షేమాభివృద్ధిని పొందుకుంటుంది, ఆరోగ్యం వచ్చింది, క్షేమస్థితి వచ్చింది. కానీ ఈ శరీరములో ఉండకుండా ఒక వ్యక్తి బయటకు వచ్చేస్తే, ఒక వ్యక్తి తనను తానుగా విభజించేసుకుంటే క్రీస్తు శరీరానికి వేరుగా, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఉదాహరణకి ఇక్కడ వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు కొమ్మను ఒక దాన్ని నరికి పడేస్తే మరునాడే అది వాడిపోయింది, ఎండిపోయింది కూడా. అలాగే సంఘములో ఉండకుండా ఉంటారే, వేరుగా ఉంటారే, సహవాసం అవసరం లేదంటారే, సంఘం అంటే అసలు పట్టదే వారికి, వారందరి స్థితి అదే, నిర్జీవమైన స్థితిలో ఉంటారు. నిర్జీవమైనటువంటి బ్రతుకుతారు. యేసు ప్రభులు వారు అన్నారు, జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే. వాళ్ళ పరిస్థితి కూడా అదే, సంఘానికి వేరైపోయావా, నీవు మృతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందుకే సంఘము ప్రభు ప్రాణమిస్తే, ప్రభు రక్తం గారిస్తే, ప్రభు శరీరాన్ని దుల్లగొట్టుకుంటే ఆ శరీరములో నుండి, ఆ రక్తములో నుండి ఉద్భవించిందే సంఘము. కనుక ఈ సంఘం ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే ఆ సంఘములో కలవాలి, సంఘం అందరినీ కలుపుకోవాలి. అది ఆ భేదమా ఈ భేదమా లేదు. మరొకసారి చెబుతున్నా, కుల భేదము, కుల గజ్జి అసలు అంటించుకోమాకండి, అది బైబిల్లోనే లేదు. మాది ఈ కులం అండి, మాది ఆ మతం అండి, మాది ఆ ప్రాంతం అండి, మాది ఆ జాతి అండి, మేము ఎక్కడోళ్ళు అండి, మేము అక్కడోళ్ళు అండి, మేము కలగలిసి ఉంటామండి. లేదు, బైబిల్ సెలవిస్తుంది మనమందరము కూడా ఒక్క శరీరములోనికి బాప్తిస్మం తీసుకొని ఉన్నాం. మనం అందరం కూడా ఏక శరీరముగా ఉన్నాం. మీకు ఇది సత్యం కనుక తెలిస్తే, ఒకవేళ కనుక ఈ సత్యాన్ని నమ్మితే ఎక్కడున్నైనా కులాలు మానేస్తారు, ఎక్కడున్నైనా మతాలు మానేస్తారు. ప్రభువు దేవుడు సృజించినది మనుషులను కానీ మతాలని, కులాలని సృజించలా. దేవుడు మనుషులను సృజించాడు, భాషలను సృజించాడు, కానీ మతాలను సృజించలా. మనిషి మతాన్ని సృజించాడు, మనిషి కులాన్ని సృజించాడు. వారి యొక్క ప్రయోజనం కోసం, వారి స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం ఏం చేశాడంటే మనిషి ఈ కులాన్ని, మతాన్ని తీసుకొచ్చాడు. కానీ దేవుడు తీసుకురాలా. కొంతమంది క్రైస్తవులు కూడా ఇంకా కుల పిచ్చిలో ఉంటారు, మత పిచ్చి. మీదేంటండి? చాలామంది ఆ పిచ్చిలో ఉంటున్నారు. ఇంకా మీరు ఆ స్థితిలో ఉన్నారా? ఇంకా సంఘంలో కలవలా? ఆ మాటలు అర్థం చేసుకుంటున్నారా? పెళ్ళికి కావాలదే, ఇంకా ప్రతిదానికి కూడా కులపిచ్చి. కొంతమందికి డినామినేషన్లు పిచ్చి. ఏంటండి మా డినామినేషన్ అంటే ఏంటనుకున్నావు?
డినామినేషన్ పిచ్చున్న వాళ్ళు కూడా యేసయ్య దగ్గర చేరరు. చెప్తున్నా కదా, బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే సంఘము అంటే క్రీస్తు సార్వత్రిక సంఘం అంతా కలిసినది. కాబట్టి ఇదిగో మాది ఈ సంఘం మాదే వెళ్ళిద్ది అని కొంతమంది పెద్ద డోలక్ పట్టుకొని లేదంటే డప్పు పట్టుకొని వాయిస్తూ ఉంటారు. మాదే వెళ్ళిద్ది అంటే వారు యేసు రక్తం చేత కడగబడలేదా? వారి కొరకు యేసు చనిపోలేదా? వారు వెళ్ళరని ఎలా చెప్తావు? కానీ చాలామంది అదే చెప్తున్నారు. మా సంఘమే వెళ్ళిద్ది, మేమే ఎత్తబడే సంఘం, మాదే మా మంచి స్థితిలోకి వెళ్ళిద్ది అని చెప్పి అంటున్నారు. కనుక రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించండి. బైబిల్ అది చెప్పట్లా. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన వాక్యానుసారముగా జీవితాన్ని కొనసాగిస్తారో, జీవితాన్ని ముగిస్తారో వారు పరలోక రాజ్యానికి వెళతారు. కానీ పాస్టర్ గారు చెప్పినట్టు ఆ డినామినేషన్ బోధన బట్టు వారి సిద్ధాంతాలను బట్టు జీవిస్తే కాదు, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించేవారే దేవుని రాజ్యానికి వెళతారు. కనుక సంఘములోనికి పాలు పంపులు పొందాలి. ఖచ్చితంగా సంఘములోకి చేర్చబడ్డ నీవు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. సంఘములోనికి చేర్చబడిన నీవు సంఘ పరిచర్యలో పాల్గొంటున్నావా? పాల్గొంటున్నాను అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పట్లే? పోనీ నాకు చెప్పొద్దు, చెప్పారు యేసయ్య కన్నా చెప్పండి. పాల్గొంటున్నారా లేదా? సంఘ పరిచర్య. నా మాట తెలుగేనా నేను మాట్లాడేది? పోనీ మీరు తెలుగేనా? సంఘ పరిచర్యలో ఒక రక్షించబడిన వారు పాలు పంపులు ఖచ్చితంగా పొందాలి, పరిచర్య చేయాలి. మీరు పరిచర్య చేస్తున్నారా? సరే, ప్రశ్నకి మీరే జవాబు వేసుకోండి. చెప్పడానికి కొంచెం సిగ్గేస్తే కనుక సంఘ పరిచర్యలో ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి. అన్నాడు ఆదిమ సంఘము సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందింది. ప్రతి దానిలో కూడా వారికి అసలు ఏముందో అసలు సంఘం అంటే ఎలా ఉండాలంటే, ఆనాడు ఆదిమ సంఘము మొదటిగా రక్షించబడిన సంఘము, తొలి సంఘం ఎలా ఉందంటే 3,000 మంది రక్షించబడితే ఆ 3,000 మందికి ఉన్నటువంటి ఆస్తి అంతటిని కూడా ఒక్కొక్క కుటుంబం వారు తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెడితే వారు ఆ పాదాల దగ్గర పెట్టినంత ఇలా కలిపేసి వారందరికీ కూడా సమానంగా పంచారు. అది ఆత్మీయ జీవితం అంటే. అమ్మో బాబు, నాకు ₹1,00,000 ఉన్నాయి, పక్కనున్న రూపాయేగా, మేము కలిసి ఎలా పంచుకునేది? అది పేద్ది ఇప్పుడు రిచ్ అయిపోతే నాతో పాటు సమానమైన స్థితి పొందితే, ఇది కదా భేదాలంటే. ఆదిమ సంఘం అలా లేదు. ఆదిమ సంఘం ఎలా ఉంది అంటే వారికి ఏది ఉన్నదో వారు చూడలేదు, అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెడితే అప్పుడు అపోస్తలు ఏం చేశారంటే అందరికీ సమానంగా పంచారు. అందరికీ సమానంగా పంచారు. అంటే ఒక సంఘం ఎలా ఉండాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి, సంఘము ఐక్యత కలిగి ఉండాలి. సంఘము, అందుకే బైబిల్ సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనం ఐక్యత కలిగి ఉండాలి. సంఘము అంటే ఏకత్వము కలిగి ఉండాలి. వన్నెస్ అంటారే, పాటలు పాడతారే కొంతమంది. వన్నెస్ అంటే ఏంటంటే ఏకత్వం మనలో ఉంటుందా? చాలామందిలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకొకరికి షూట్ అవ్వవు, ఒకళ్ళ నిర్ణయాలు ఇంకొకరు షూట్ అవ్వవు. ఏంట్రా బాబు పలానా వాళ్ళు ఎట్లా అంటున్నారు, నా మనసుకు అదేం తట్టట్లా. నీ మనస్సు కాదు, క్రీస్తు మనస్సు నీలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు మనస్సు మనలో ఉంటే ఏకత్వం వచ్చిద్ది, వన్నెస్ వచ్చిద్ది. క్రీస్తు మనస్సు లేకుండా దైవ వాక్కుకు కట్టుబడి జీవించకుండా ఉంటే గనక సంఘపు కట్టుబాట్లు మనకేమాత్రం పట్టవు. సంఘములో ఉన్నవారు మంచి సహవాసం కలిగి ఉండాలి. దైవజనుల ఆత్మీయ నాయకులు ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటారు, ఏమనంటే అందరితో సమాధానం కలిగి ఉండండి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండండి. సహవాసము పరిశుద్ధ సంఘంతో మాత్రమే ఉండాలి. చాలామంది రక్షించబడిన వారు కూడా మగవాళ్లే కానీ ఆడవాళ్లే కానీ వ్యసనాల్లో ఉన్న వారితో ఉంటారు, లోకస్తులతో, త్రాగుబోతులతో, తిరుగుబోతులతో కలిసి తిరుగుతూ ఉంటారు. అసలు లోకంతో మనకేం సంబంధం? ఇందాక చెప్పాను, బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే సంఘము అంటే పిలువబడిన వారు, సంఘము అంటే ప్రతిష్ఠించబడిన వారు, సంఘం అంటే ప్రత్యేకించబడిన వారు. కాబట్టి ఈ సంఘము ప్రత్యేకించబడి ఒక గుంపుగా లోకానికి వేరుగా ఉంది. కాబట్టి లోకంలో వెళ్ళి మరలా ఒక వ్యక్తి మరలా కలిసిపోతే ఎలా? మరలా ఒక వ్యక్తి లోకపు ఆచారాల, లోకపు కట్టడలో కలిసిపోతే ఎలా? సంఘ క్రమాలు వేరే, సంఘ కార్యక్రమాలు వేరే, వాటిలో ఉండాలి కదా. కానీ అలా కాకుండా లోక సంబంధమైన వాటిలో కలిసిపోతున్నారు దేవుని బిడ్డలారా.
అలా అయితే అసలు తొలి మెట్టులోనే మనం ఫెయిల్ అయిపోయాం. రక్షించబడిన వారు సంఘంలో చేర్చబడమే సరిగా ఉండట్లేదు కదా, సంఘము క్రమాల్లో నడవట్లేదు కదా. మీలో సంఘ క్రమాల్లోకి ఎంతమంది వస్తారు? మానకుండా ఒకసారి చెయ్యొద్దండి. సంఘ క్రమాలు అంటే ఆదివారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ, ఇక మీకు ఏ రోజులైతే అవి సంఘ క్రమాలు మానకుండా వచ్చేవాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి అమ్మా. పక్కన ఉన్న వాళ్ళకి సిగ్గన్న వచ్చింది అంతేనా? చాలామంది, తక్కువ మంది. వెనకమాల ఉన్న వాళ్ళు కొంచెం గట్టిగా లేపారు, మీరు మాత్రం లేపట్లా. హల్లెలూయా. అతి కొద్ది మంది. అవునా? రక్షించబడిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, ఎత్తాలి. దానిలో కూడా కొంచెం తక్కువ మందే ఉన్నట్టున్నారు. యేసునామములో మీ అందరికి రక్షణ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, మనం సంఘము క్రమాలు మానకూడదు. యేసయ్య ఆయన బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, ఆయన యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. యుక్త కాలం అంటే సరైన సమయంలో. కాబట్టి సరి అయిన సమయంలో ఆయన చనిపోతే ఆయన క్రీస్తుకి ఏవాళ్ళు ఉంటే మనం ఎంత ఆశీర్వాదం పొందుకుంటున్నాం. క్రీస్తుకి అవతలమో ధర్మశాస్త్రం బాబోయ్ ఇది పాటించలేం, చంపేస్తారు, ఆ బలులు అర్పించాలి, ఈ బలులు అర్పించాలి, ఇంత ఖర్చు చేయాలి. కానీ ఇప్పుడు అదేం లేదు కదా. యేసయ్యకి యువతలో మనం జన్మించేంత ఆశీర్వాదం. కనుక రక్షించబడిన మనం ఏం చేయాలంటే సంఘ క్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలి, సంఘ క్రమాలను ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా సంఘ కార్యక్రమాలు ఉంటే వాటిలో పాల్గొనాలి. మీటింగ్లు జరుగుతున్నప్పుడు మీరు ఎవరైనా పాల్గొంటున్నారా? ఇప్పుడు మీ స్థానిక సంఘంలో దైవజనులు ఏదైనా భారం కలిగి మీటింగులు పెట్టారనుకోండి, పాల్గొంటున్నారా? మీ సేవకులకి సపోర్ట్గా ఉంటున్నారా? మీ సేవకుల్ని సపోర్ట్ చేస్తూ ఆ కానుక రూపంలోనో ఏదో ఒక పరిచర్య రూపంలోనో వారిని ఎంకరేజ్ చేస్తున్నారా? కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆదిమ సంఘం అలాగే ఉంది. బైబిల్ ప్రకారమే మన ఆత్మీయ జీవితం ఉండాలి, కానీ లోక ప్రకారం కాదు, మన సొంత నిర్ణయాల్లో కాదు. కనుక సంఘ క్రమాల్లో మనము జీవించే వారముగా ఉండాలి. సంఘము అంటేనే యేసు రక్తం చేత కడగబడి ప్రత్యేకించబడినది. అదొక ప్రతిష్ఠితమైనటువంటి జనాంగం, ప్రతిష్ఠితమైన గుంపు. లోకానికి ప్రత్యేకంగా ఉండేది సంఘము. కాబట్టి లోకానికి ప్రత్యేకంగానే సహవాసంలో కానీ అన్ని విషయాల్లో ఉండాలి. కాబట్టి మొదటి మాట, సంఘము ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తి ఎలా ఉండాలి అంటే సంఘ క్రమాల్లో ఖచ్చితంగా ఉండాలి, సంఘ కార్యకలాపాల్లో ఉండాలి, సంఘ సహవాసములో ఉండాలి. దానిలో ఏమాత్రం భేదాలు నల్లోళ్ళు అమ్మో వాళ్ళు ఏంటి చిన్నోళ్ళు అండి, వారికి ఈ మధ్య రక్షణ పొందారు, అలాంటివి ఉండకూడదు. ఆనాడు ఆదిమ సంఘంలో రక్షించబడిన వారంట అనుదినము వారు చేర్చుకుంటూ ఉన్నారంట. కాబట్టి మనం కూడా అదే విధంగా ఉండాలి. మొదటి మాటగా రక్షించబడిన వారు, లోకం నుండి వేరైపోయిన వారు, క్రీస్తు చేత పిలువబడిన వారు, క్రీస్తు ఏర్పాటులోనికి వచ్చిన వారు ఏం చేయాలి అంటే సంఘముతో కలగలిసిపోవాలి, సంఘముతో ఏక శరీరం అయిపోవాలి. అందరూ కలిస్తేనే సంఘము. దానిలో కాళ్ళు ఉంటుంది, ముక్కు ఉంటుంది, చెవి ఉంటుంది, కన్ను ఉంటుంది, దానిలో ఇంకా చెయ్యి ఉంటుంది, సమస్తమైన అవయవ భాగాలు ఉంటాయి. అన్నీ ఉంటేనే అది సంపూర్ణంగా సంఘం ఉంటుంది. కనుక ఈ ఏలు ఇరిగిపోయి అవతల పడిందంటే క్రీస్తు శరీరానికి ఎంత బాధ కలిగింది, ఆ లోటే. కాబట్టి నీవు కూడా అంత ప్రాముఖ్యం. ఒక ఏలు ఇరిగినా లేదంటే ఒక చిన్న గోరు పోయినా ఆ లోటే. కాబట్టి ఒకవేళ నువ్వు గోరే కావచ్చు, ఒకవేళ ఇంకా చిన్న వ్యక్తివి కావచ్చు సంఘములో, అయినప్పటికీ కూడా నీ ద్వారా క్రీస్తు సంఘము సంపూర్ణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం వెళ్ళిపోకూడదు సంఘము నుండి, సంఘానికి దూరంగా ఉండకూడదు. కనుక సంఘములో మనము కలిసి ఉండాలి. సంఘం అంటే క్రీస్తు శరీరము. కనుక క్రీస్తు శరీరములో మనం పాలి భాగస్సులు ఉండాలి. రెండవ మాటగా మనం చూద్దాం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన
వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, ఖచ్చితంగా వారు సంఘములో పాలిభాగస్తులు కావాలి. రెండవ మాట, వారు దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం? దేవుడు అంటూ ఉన్నాడు, దివారాత్రము వాక్యాన్ని ధ్యానించాలంట. రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా మీరు అర్ధరాత్రి బైబిల్ తెరిచారా? అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. తెరవలే? మరి భయం ఎందుకు? కొంచెం చెప్పొచ్చు కదా హల్లెలూయా. కొంతమంది తెరుస్తున్నారనమాట. దావీదు భక్తుడంట, అర్ధరాత్రి వేళ నీ గ్రంథముని ధ్యానం చేస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఆనందంగా ఉంది. అర్ధరాత్రి వేళ ధ్యానం చేస్తాడంట. ఎందుకని అర్ధరాత్రి ధ్యానం చేసేవాడు? పగలంతా పనులు ఉంటాయి ఆయనకి, ఆయన రాజుగారు, ఆయనకి చాలా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే అర్ధరాత్రి వాక్యం బైబిల్ తెరిచి, అందరూ పడుకున్నారా? పిల్లలు పడుకున్నారా? భార్య పడుకున్నారా? అందరూ పడుకున్నాక ప్రశాంతంగా నిమ్మలంగా వాతావరణం అయిపోయినాక అప్పుడు వేద గ్రంథాన్ని తెరిచేవాడంట. హల్లెలూయా. అప్పుడు మైండ్లోకి ఎక్కించుకునేవాడు. అప్పుడు లోపలికి ఎక్కుతూ ఉంటే అప్పుడు ఆయనకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆనందంగా ఉందంట. చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. మీ చప్పట్లలో ఉప్పు లేదు, మీ స్తుతులలో ఉప్పు లేదు, మీ చప్పట్లో ఉప్పు లేదు, మీ ముఖంలో అన్న ఉప్పు ఉంటుందో మరి లేదు. కొంచెం సంతోషంగా ఉన్నారా? యెహోవా యందు ఆనందించడం వలన బలమొందుదురు. మరి ఆనందించాలి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీ అందరి యందు ఆనందించాలంటే కొద్దిసేపు చక్కగా సంతోషంగా ఉండండి, బలమిస్తాడు ప్రభు. రెండో మాటగా మనం వాక్యాన్ని ధ్యానించాలి. ఆనాడు ఆదిమ సంఘం ఎలా ఉందంటే అపోస్తలుల బోధలో, ప్రార్థనలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో ఎడతెగకుండా ఉన్నారంట. దేవుని బిడ్డలారా, వాక్యములు మనం ఎడతెగకుండా ఉండాలి. వాక్యం అంటే మనకి శ్రద్ధ ఉండాలి. వాక్యం అంటే అయ్యో ఈరోజు వాక్యం చదవలా బయటికి వెళ్ళకూడదు, ఈరోజు వాక్యం చదవలా రోజును ముగించకూడదు అనేటువంటి ఆలోచన మనలో కలగాలి. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? వాక్యం అంటే అసలు మనం ఏమనుకుంటున్నాం? ఇది ఒక రిటర్న్ వర్డ్, ఇది రాసింది, దీనిలో ఏముంటాయిలే, దీనికంటే వేరే పుస్తకాలు రాసి చదువుకుంటే ఎంత బాగుంటుంది, దీనికంటే వేరే గ్రంథాలు చదువుకుంటే ఎంత బాగుంటుంది, ఏ కథల పుస్తకమో ఇంకా ఏ స్టోరీసో ఏవో చదువుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటాం కదా. కానీ వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? ఎంత ప్రాముఖ్యమైనదంటే వాక్యం ఒక్కసారి చదివితే కనుక, ఆయన స్వరం ఒక్కసారి వినబడితే కనుక మన జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. జీవితాలు ఇట్టే మారిపోతాయండి. వాక్యానికి అంత శక్తి ఉంది. వాక్యము ఎప్పుడైతే వెల్లడి అవుతూ ఉందో, ఎప్పుడైతే వాక్యం వచ్చిందో అది లేళ్లను చేస్తుందంట. అది కాదేశు అరణ్యములను కదిలింపజేస్తూ ఉంది. అది అగ్ని వలె దహిస్తూ ఉంది. వాక్యానికి అంత శక్తి ఉంది. కనుక వాక్యము నీ యొద్దకు వస్తూ ఉండగా, ఆ వాక్యము నీలో దూరుచూ ఉండగా, ఆ వాక్యానికి అంగీకరిస్తే గనక, రా 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 అని వాక్యాన్ని పిలుస్తూ ఉంటే గనక, వాక్యాన్ని లోపల ఎక్కించుకుంటే గనక, ఆ వాక్యమే దేవుడు కాబట్టి దేవుడే నీలో నివసిస్తాడు. హల్లెలూయా. ఇంకేముంది? మహిమ వచ్చేసింది. ఎందుకంటే వాక్యం మనలో నివాసం ఉంటుంది కాబట్టి. దేవుడు అన్నాడు, నేనే వాక్యము, నేనే దేవుడని. కనుక ఆ వాక్యాన్ని ఎక్కించుకోవాలి. మనం ఏమి ఎక్కించుకుంటాం? కొంచెం బలహీనత చెందితే సిరంజిలు ఎక్కించయ్యా, సెలైన్ లెక్కించయ్యా, ట్యాబ్లెట్లు వేయ్యా, అదయ్యా, ఇదయ్యా, ట్రీట్మెంట్ చేయయ్యా. అమ్మో ఎందుకు నాకు నీరసం వచ్చేస్తుంది, నరాలు లాగేస్తున్నాయి, అదవుతుంది ఇదవుతుంది అని చెప్పి బలహీనపడి డాక్టర్ గారి దగ్గర పరిగెత్తాం కదా. కానీ మన ఆత్మకు ఆహారం, ఆత్మ సంగతి ఏంటి? ఆయన కదుపుతారు. ఆత్మ సంగతి ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ చేతులన్నీ పైకెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాక్స్ కొంచెం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాక్స్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎవరైతే వాక్యాన్ని బాగా ధ్యానించగలుగుతారో, ఎవరికైతే దేవుని వాక్యం మీద
ప్రియం ఉంటుందో, దేవుని వాక్యం మీద పట్టుంటుందో, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆ వాక్యాన్ని హత్తుకుంటారో ఖచ్చితంగా వారి దగ్గర దేవుడు ఉంటాడు, వారిలో దేవుడు ఉంటాడు, వారిలో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. వాక్యము అంటే, ఆ వాక్యము అంటే రెండంచుల ఖడ్గము కంటే వాడిగలిగినది. అది వాక్యం ఎప్పుడైతే చదువుతామో ఆ రెండంచులు కలిగిన ఖడ్గము మనలోనికి లోపలికి వెళుతూ అది ఏం చేస్తుందంటే ప్రాణమును దేహమును విమోచిస్తూ ఆత్మను లోపలికి వాటన్నిటిని కూడా విభజించుకుంటూ, అది మూలుగులను నరములను ఎముకలను అన్నిటిని కూడా విభజించుకుంటూ లోపలికి వెళ్ళిపోయి అది మనల్ని పరిశోధిస్తూ ఉంటుందంట. ఎందుకు పరిశోధిస్తుంది అంటే లోపల ఏదైనా మస్ట్ ఉంటుందేమో, లోపల ఏదైనా పాపం ఉంటుందేమో, లోపల ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఉంటుందేమో అని చెప్పి ఆ వాక్యము వెళ్ళిపోయి దాన్ని అంతటిని కూడా బయటకు తీసుకొస్తుంది. ఆ వాక్యము కడుగుతుంది, ఆ వాక్యము ఫిల్టర్ చేస్తుంది, ఆ వాక్యము పరిశుద్ధపరుస్తుంది. వాక్యము మన హృదయంలో మనం ఎక్కించుకుంటే గనక మనని కూడా పరిశుద్ధపరుస్తుంది, ప్రభు మహిమలో నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం జ్ఞాపకం చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి. ఎలా? దివారాత్రము ధ్యానించాలి. ఒక పగలు మాత్రమే కాదు, లేదంటే రాత్రి మాత్రమే కాదు, లేదంటే మనకు కుదిరినప్పుడు కాదు. ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. ప్రతి రాత్రి ప్రతి పగలు మనం ధ్యానం చేయాలి. అసలు వాక్యం చదివిపోతే ఆ రోజు నిద్ర పట్టకూడదు. ఒక వ్యక్తికి ఎప్పుడు వాక్యం చదివిపోతే నిద్ర పట్టదంటే బాగా అలవాటు అయిపోతే, వాక్యం మీద ప్రాణం పెట్టేసుకుంటే, వాక్యం మీద మనసు పెట్టేసుకుంటే ఆ వ్యక్తి ఆ రాత్రి నిద్రపోడిక చదవకపోతే కనుక. ఇప్పుడు మనకి ఇష్టమైన వారిని చూడకపోతే, మాట్లాడకపోతే ఎలాగైతే ఆ రోజు గడిచినట్లుగా ఉండదో, ఒకవేళ వాక్యం మనకి ఇష్టమైతే కూడా అలాగే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వాక్యాన్ని మనం బాగా చదవాలి. 119వ కీర్తనలో 9వ వచనం ఉంటుంది. యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి తమ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. దేని చేతనంట? వాక్యమును బట్టి ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు యవనస్తుడి నడత, యవనస్తుడి స్థితి శుద్ధి చేయబడుతుంది. ఎందుకు అక్కడ యవనస్తుడి గురించే చెప్పబడింది? యవ్వన కాలంలోనే పాపంలో పడిపోతారు, యవ్వన కాలంలోనే శోధనలో పడిపోతారు, యవ్వన కాలంలోనే కోరికలు రేగిపోతూ ఉంటాయి, యవ్వన కాలంలోనే శృతి తప్పడానికి, అపవిత్రత జీవితంలోనికి వెళ్ళిపోవడానికి యవ్వన కాలం పిలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యవ్వన కాలం బట్టి ప్రభు అన్నాడు, యవ్వనస్తులు తమ నడతను శుద్ధి చేసుకోవాలి. అది ఎలా అంటే వాక్యాన్ని బట్టి ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం దేన్ని బట్టి చూస్తాం? ఎవరైనా చెప్తే దాన్ని బట్టి, ఆ మాటలను బట్టి చూస్తాం. ఇంకా దేన్ని బట్టి చూస్తాం? ఫోన్లు చూస్తూ ఉంటాం. కొంతమంది పొద్దున్న లేచినది మొదలుకు ఏంటిది ఇది ఏది అంటారు కదా, రీల్స్ చూస్తూ ఉంటారు. మరి వాక్యం పొద్దున్న లేచినది మొదలుకొని ఇట్లా అంటావు. జీవితకాలం అంతా కూడా ఇలా అనటంలోనే అయిపోతుంది. జీవితం ఇలాగే ముగిసిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, వాక్యము మన యొద్దకు వస్తూ ఉంది. వాక్యము శక్తి కలిగినది, వాక్యము బలమైనది, వాక్యము రెండంచుల ఖడ్గము కంటే వాడి అయినది. వాక్యము ఎవరి దగ్గర అయితే ఉంటుందో అపవాది వారిని టచ్ చేయలేడు. అపవాది వాడి శక్తులు, అపవాది మన శత్రువులు అయితే ఎవరైతే ఉంటారో వారు మనల్ని కనీసం టచ్ చేయలేరు. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. యేసుప్రభులు వారికి వాక్యం కావాల్సి వచ్చిందండి అపవాదిని ఎదిరించడానికి. యేసయ్య వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటే అప్పుడు అపవాది పారిపోయాడంట, యేసయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మనం కూడా వాక్యాన్ని మాట్లాడితేనే అపవాది వెళ్తాడు. ఏయ్ సదనా పో అంటే పోడు, యేసు నామములో పో అంటే వాడు పోడు. వాక్యం చెప్తే వాడి గుండెల్లో దడదడ మోగిద్ది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. కనుక వాక్యం మనలో ఉండాలి. వాక్యము ఒక అగ్ని వంటిదని బైబిల్ సెలవిస్తుంది. నీ మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో అది అగ్ని వాక్కు కాబట్టి చీకటి మొహోడికి దడేసిద్ది. వెలుగు ఎక్కడైతే ఉంటుందో, మంట ఎక్కడైతే ఉంటుందో వాడు ఉండలేడు, పారిపోతాడు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం మనలో ఉండాలి. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది, మీరు అపవాదిని జయించి ఉన్నారు అని చెప్పి యోహాను భక్తుడు తన పత్రికలో మొదటి పత్రికలో 1:14 తెలియపరుస్తున్నాడు. మనం యవనస్తులు బలవంతులుగా ఉండాలి. దేని ద్వారా అంటే వాక్యము ద్వారా. వాక్యం బాగా చదువుతూ ఉంటే,
వారు బలవంతులు అవుతారు. అపవాదిని జయించే, శత్రువుని జయించేటువంటి బలవంతులు అవుతారు. ఆ బలము చేత వారు నిలబడితే శత్రువు పారిపోతాడు, అపవాది పారిపోతాడు. యాకోబు పత్రికలో 4:7 ఉంటుంది, మీరు దేవునికి లోబడి ఉండే అపవాదిని ఎదిరించి అప్పుడు అది మీ యొద్ద నుండి పారిపోవునని. ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో, అంటే వాక్యానికి లోబడి ఉంటారో, వారి ఎదుట అపవాది నిలబడలేడు, పారిపోతాడు వాడు. ఊరికి అలా వాక్యం కలిగి ఒక మాట మాట్లాడితే వారు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఆ మాటలో శక్తి ఉంది, వాక్యపు శక్తి. అందుకే వాక్యం మనము దివారాత్రము ధ్యానించాలి. వాక్యం అంటే హత్తుకోవాలి. ఎప్పుడైనా వాక్యము వినినప్పుడు 2 చెవులు కూడా చాలా నట్టుగా వినాలి. అయ్యో దేవుడు నాకు ఇంక 2 ఇస్తే బాగుండు అన్నంత ఆసక్తితో వినాలి. వాక్యం అంత ప్రియంగా చేసుకుంటే అప్పుడు మనం అపవాదిని జయించగలుగుతాం. వీళ్ళు ఇక్కడ ఉన్నవారిలో ఒకసారి ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తి చేసిన వారు ఎంతమంది? పర్లేదు చేయొద్దండి, మిమ్మల్ని చూసన్న ప్రేరేపించబడతారు కొంతమంది. 1, 2 రెగ్యులర్గా 3, 4, 5. అమ్మా, యేసయ్యా, ప్రభువా, అయ్యా, వీరందరికీ మహరు మనసు కలిగించయ్యా చదవడానికి. హల్లెలూయా. మీ అందరూ కూడా ఎక్కడి నుండి బైబిల్ చదవండి. ఎందుకంటే పరలోకము నుండి వచ్చినటువంటి మాటలు అది, ఈ లోక మనుషుల మాటలు కాదు. కనుక వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి. అపవాది నుండి తప్పించేది, ఈ లోక శోధన నుండి, దుష్టత్వం నుండి తప్పించేది వాక్యమే. కనుక వాక్యాన్ని బాగా చదవాలి. ఆ దాని తర్వాత ఉంటుంది 11వ వచనంలో, 119:11 ఉంటుంది. ఏమనంటే, అయ్యా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఏ పాపము నన్ను ఏలనీయకము అని చెప్పి దావీదు భక్తుడు అన్నాడు. హృదయంలో ఉంచుకోవాలి వాక్యం. బయట ఉంటే ఎక్కడుంటే. చాలామంది మేము సూట్ కేసులు దాచుకున్నామండి, కొత్త బైబిల్ తెచ్చాము, 2,000 రూపాయలు, 10,000 రూపాయలు. ఖరీదు కాదు కావాల్సింది, వాక్యం హృదయంలో ఉంటే పని జరిగిద్ది. అలా కాకుండా నా వాక్యం నేను ఖరీదైంది తెచ్చుకుంది. ఆ పిల్ల బైబిల్ ఏంటి, పాత బైబిల్ చిరిగిపోయింది. ఆయన బైబిల్ ఏంటి అలా ఉంది, ఎలా ఉందని. నా బైబిల్ చూసావా ఎంత మంచిదో. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్ ఏదన్నది కాదు. బైబిల్లో ఒకవేళ అది పాత బైబిల్, డబ్బులు లేకుండా చాలా చీప్ బైబిల్ తీసుకున్నా లోపలున్న మాట చాలా కాస్ట్లీ. ఆ మాట ఎవరి హృదయములో అయితే నాటబడితే, ఎవరి హృదయములో అయితే ఉంచుకుంటారో వారి మీద పాపము ఏలుబడి చేయదు. హల్లెలూయా. మన మీద పాపం ఏలుబడి చేయకుండా ఉండాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. కనుక వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము చదివేవారంగా ఉండాలి. ఎవరిలైతే వాక్యం ఉంటుందో, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఆయన బోధ చేస్తూ ఉంటే ఒక ఆమె ఆయన బోధ విని ఆశ్చర్యపడి అంటుంది, అయ్యా నీవు కుడిచినటువంటి స్తనములు ధన్యములైనవయ్యా అని అంటూ ఉంటే, అప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, అమ్మా మంచిదే కానీ నా తల్లి నిజంగానే ధన్యమైందే, కానీ ఎవరైతే నా మాట వింటారో వారికంటే ధన్యులవుతారు. హల్లెలూయా. వారికంటే గొప్పవారు అంటే మరియ కంటే గొప్పవారు, తనను కన్నటువంటి యేసయ్యను కన్న తల్లి కంటే గొప్పవారు ఎవరంటే వాక్యాన్ని విని లోబడిన వారు. వాక్యాన్ని మనం వినగలగాలి, వాక్యాన్ని శ్రద్ధతో గైకొనాలి. వాక్యం అంటే ప్రాణం పెట్టేసుకోవాలి. శ్రమలైన, బాధలైన, కష్టములైన, వేదనలైనా చివరాఖరికి దేవుడు దీవించేసిన వాక్యాన్ని వదలకూడదు. సంతోషం అధికమైపోయినా వదలకూడదు ఆ వాక్యాన్ని. 119వ కీర్తన మీరు చదవండి. వాక్యమును గూర్చిన ఆసక్తి దావీదు భక్తుడికి ఎంత ఉందో తెలిసింది. ఆయా సందర్భాల్లో, కష్టంలో ఉన్నప్పుడైనా, శ్రమలో ఉన్నప్పుడైనా, సంతోషంలో ఉన్నప్పుడైనా, ఏ సందర్భంలో ఉన్నప్పుడైనా ఆయన ఖచ్చితంగా వాక్యాన్ని బాగా ప్రియంగా చదివేవాడు. కనుక సందర్భం ఏదైనా కానీ దావీదుకి ఇష్టమైంది వాక్యమే. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా చదివేవారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బాగా గ్రహించేవారముగా ఉండాలి. అలాగే మరొక మాట మీకు తెలియపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవారు. చాలు, ఆ మాట చాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. హల్లెలూయా. ఒకసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. అమ్మ బోరేమని కొట్టేస్తుందా? హల్లెలూయా. కొట్టలేదు అన్నవాళ్ళు కొంచెం గట్టిగా దేవుని స్తుతించండి. తెలిసిపోతుంది మీకు బోరు కొట్టేసింది కదా. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు బోరు కొట్టేసింది, ఎందుకంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసేస్తుంది కదా. కనుక అపవాది ఆ సత్యము వైపుకు మళ్ళనేయడు. అపవాది మనల్ని ప్రక్కకు లాగేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, 3వ మాటగా విశ్వాసం ఉండాలి.
ఒక దేవుని బిడ్డకు, దేవుని విశ్వసించిన వారికి ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుంది? బైబిల్ సెలవిస్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి అసాధ్యము. అయితే ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న మాట ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుని సంతోషపరచుట అనేది అసాధ్యము. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ అంటే సంతోషపరచడం, దేవుని సంతోషపరచడం అది అసాధ్యం అంట. విశ్వాసం లేకపోతే దేవుని సంతోషపరచలేం. సంఖ్యాకాండం 14:8 ఉంటుంది. కాలేబు అలాగే యెహోషువలు అంటూ ఉన్నారు, దేవుడు మన యందు ఆనందించిన యెడల మనలను ఆ వాగ్దాన దేశంలోనికి ఆయన తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఎవరు యందు ఆనందిస్తాడంటే ఆయన యందు నమ్మిక ఉంచిన వారి యందు ఆనందిస్తాడు. ఎవరైతే ప్రభువులో విశ్వాసం ఉంచుతారో, కష్టమైనా కరువైనా గంజైనా ఏదో ఒకటి తాగి బ్రతికేస్తా, ప్రభు మీద విశ్వాసాన్ని మాత్రం మాత్రం తగ్గించుకోకుండా ఆ విశ్వాసాన్ని రోజు రోజుకి పెంచుకుంటారు. చూసారా, ప్రభుకు వాళ్ళంటేనే ఇష్టం. అలా కాకుండా రక్షించబడిన తొలిలో ఒక విశ్వాసం, దాని తర్వాత మరొక విశ్వాసం, దాని తర్వాత లెవెల్స్ తగ్గిపోవడం, మెట్లు తగ్గిపోవడం, స్థాయి తగ్గిపోవడం, విశ్వాసం సన్నగిల్లిపోవడం. యేసు ప్రభులు వారు తన శిష్యుల్ని ఏ సందర్భాల్లో గర్దించాడో తెలుసా? అల్ప విశ్వాసులారా, మూర్ఖ తరము వారులారా, ఎందాక మీతో వేగేది. ఎందుకనంటే వారిలో ఉన్న అవిశ్వాసం, వారిలో ఉన్న అల్ప విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభులు వారు వారిని కసురుకున్నారు, తిట్టారు, కోపపడ్డారు. దేవుడికి అయిష్టమైనది ఏదో తెలుసా? కోపం తెచ్చేది ఏదో తెలుసా? యేసయ్య తన కార్యాలను రుజువుపరుస్తూ ఉన్నా, యేసయ్య తన అనుభవాలన్నీ తీసుకొస్తూ ఉన్నా, పోషిస్తూ ఉన్నా, మేలులు జరిగిస్తూ ఉన్నా, ఎప్పటికప్పుడే నేనున్నానని తన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నా కానీ ప్రజలకు విశ్వాసం తగ్గిపోతుందే, నమ్మకం తగ్గిపోతుంది కదా. వారి విషయంలో దేవుడు అంటూ ఉన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వాళ్ళరా, అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా అని అంటున్నాడు. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అక్కడ కొందరు ఉన్నారంట, వాడబద్దలైపోయినటువంటి విశ్వాసము కలిగిన వారు ఉన్నారంట. వాడబద్దలైపోతే అది అక్కడే మునిగిపోయింది. కొంతమంది విశ్వాసం కూడా అంతే, వాడబద్దలైపోయినట్లుగానే ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితము ఎలా ఉండాలి? విశ్వాస జీవితం అంటే నానాటికి తగ్గిపోకూడదు, కానీ రోజుకి అది పెరుగుతూనే ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము తగ్గకూడదు. యేసు ప్రభులు వారు ఎవరు యందు సంతోషిస్తాడంటే ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారి యందే సంతోషిస్తాడు. విశ్వాసం అంటే ప్రభు మీద ఆనుకోవడం. యెషయా గ్రంథం 26:3 ప్రకారం ఎవరి మనసుని మీద ఆనుకుని వాడిని పూర్ణ శాంతి గల వాడిని కాపాడుతూ, ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఆయన మీద అమాంతంగా పడిపోవటం. అయ్యా చావొచ్చినా పర్లేదయ్యా, నువ్వే ఆధారం. కరువు వచ్చినా పర్లేదయ్యా, నీవే ఆధారం. కుటుంబాల్లో అల్లకల్లోలం అయిపోతున్నా పర్లేదయ్యా, నీవే నా ఆధారం అయ్యా అని ఆయన మీద ఆనుకుంటారే ప్రతి సందర్భంలో. అది విశ్వాసం. కనుక మనం అవిశ్వాసులుగా ఉంటున్నామా, లేదంటే అల్ప విశ్వాసంలో ఉంటున్నామా? మన విశ్వాసం ప్రభువుని సంతోషపరచలేనట్లుగా ఉంటుందా, లేదంటే మన విశ్వాసం అధికమైపోతుందా? రోజుకి అధికం కావాలి కానీ తగ్గకూడదు. ఒక్కరైనా ఆమెన్ అంటారేమనుకున్నా? ఆమేన్, హల్లెలూయా. అధికం కావాలండి విశ్వాసం మనలో. ఒక ఆమె యేసయ్యని పదే అడుగుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మీరు ఇప్పుడు యోధులే, అడుగుతుంది ఏమనంటే, అయ్యా నా యొక్క పిల్ల దెయ్యం పట్టిందయ్యా, భయంకరంగా చచ్చిపోయేటట్టుందయ్యా, కొంచెం వచ్చి స్వస్థపరిచయ్యా, కొంచెం వచ్చి విడిపించయ్యా అని అడుగుతుంటే, నేను రాను, నేను నశించిపోయిన ఇశ్రాయేలు ఎదురుకి వచ్చాను కానీ నేను మీ దగ్గరికి రాలా, అన్యుల దగ్గరికి రాలా అని చెప్పేసి తన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తే ఆ విశ్వాసములో ఆమె నెగ్గింది. అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. విశ్వాసము గొప్పది ఎప్పుడవుతుంది? ఎంత కష్టమైన ఎంత శ్రమైన ఆయన పాదాలు పట్టుకునే ఉంటాం కదా, అది అప్పుడు ఆ విశ్వాసం పెరిగిద్ది. కాబట్టి మనం ఆయన పాదాలు పట్టుకుని ఉండగలుగుతున్నామా, లేదంటే చీపో అంటే వెళ్ళిపోయేటట్టున్నామా? ఆమె వెళ్ళిపోలా. అమ్మా కుక్క పిల్లలకు రొట్టె ముక్కలు, పిల్లలు తినే రొట్టె ముక్కలు వేయట యుక్తము కాదని యేసయ్య తన పిల్లనేమో కుక్క పిల్లతో, ఆమెనేమో కుక్కతో పోల్చితే ఆమె అయినా పర్లేదయ్యా,
బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటే కదా, అలాగే నా పిల్ల కూడా తింటదయ్యా అని చెప్పి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తే యేసయ్య దగ్గర అడిగితే అసలు ఆ విశ్వాసానికి ఆయన అబ్బురపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఆ విశ్వాసానికి ఆయన ఆశ్చర్యపోయాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఒకవేళ మనం ఇక్కడ కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు దగ్గర నిలబడితే ఆయన మనల్ని అలా అంటాడా? లేదంటే ఒకవేళ కనుక మన విశ్వాసం గురించి ఆయన సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే మనల్ని అలా అంటాడా? విశ్వాసము మనది అధికంగా ఉండాలి. శతాధిపతి తన యొక్క దాసుడి కొరకు మొరపెడుతున్నాడు, అయ్యా నీవు వచ్చి, నాకు కూడా చాలా అధికారం ఉంది, నాకు బలం ఉంది అయ్యా, నీకు ఎలాగైతే అధికారం ఉంది నాకు కూడా ఉంది, అయితే నీవు ఒక్క మాట సెలవేయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు, నువ్వు రానవసరం లేదయ్యా అని అంటే, అప్పుడు యేసయ్య అన్న మాట, ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసం ఎవరికి లేదు. ప్రభువుని నమ్ముకున్న వారిలో కూడా విశ్వాసం లేదంట, కానీ అన్యులకు ఉంది. నిజంగానే రక్షించబడిన వారు మందిరానికి వెళ్ళేవారు, ప్రార్థనలు చేసేవారు, ఆరాధించేవారు, మాలాంటి సేవకులు ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండడం తక్కువే. కానీ అప్పుడే రక్షించబడి క్రొత్తగా వస్తారా అన్యులు, వారిలో ఎంత విశ్వాసం ఉంటుందో. ఇశ్రాయేలులోనూ ఇంత విశ్వాసం ఎవరికి లేదే అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎంత? కొలబద్ద పెట్టి కూలిస్తే యేసయ్యా నీ విశ్వాస పరిమాణం ఎంతే అని అంటే, ఎంత మనం జీవించిన ఆత్మీయ జీవితం, నాకు 30 సంవత్సరాలు, నాకు 50, నాకు 40 అని మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం కదా, కానీ ఈ అనుభవానికి వచ్చే సాక్ష్యం మనకి ఎలా ఉంటుంది? యేసయ్య అనగలడా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇంత విశ్వాసం ఎవరికి లేదు అని చెప్పి అనగలడా? కనుక విశ్వాసం మంది అధికం కావాలి. సమయం అయిపోతుంది కాబట్టి నేను ముందుకు వెళుతూ లూకాసు వార్త 18వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం త్వరపడి చూద్దాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనుష్య కుమారుడు రాబోతున్నాడంట, అప్పుడు భూమి మీద అసలు విశ్వాసమే ఉండదంట. అమ్మా, అర్థమవుతుందా? అసలు భూమి మీద విశ్వాసం కనుగొనునా అని చెప్పేసి అంటున్నాడు. ఆనాటి దినాలు ఎలా ఉంటాయి? ప్రభు రాకడ దినాలంటే విశ్వాసం సన్నగిల్లిపోయింది, అసలు విశ్వాసమే కనబడదంట. కనుక ఒకవేళ ఆనాటి దినాలు ఈనాటి దినాలు అయితే మనలో విశ్వాసం తగ్గిపోతుంది కదా చాలామందిలో. ఇదివరకు నేను ఎంత ప్రార్థనలో ఉండేవాడిని, ఇదివరకు ఎంత భక్తి చేసేవాడిని, కానీ ఇప్పుడే విశ్వాసం తగ్గిపోతుంది. ఇప్పుడే నేను విశ్వాసంలో ఉండలేకపోతున్నా, ప్రభువుతో గడపలేకపోతున్నా అనేటువంటి విధానంలో చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. ఆమేన్ చెప్దాం. మన విశ్వాసము రోజు రోజుకి పెరగాలి. మన విశ్వాసంలో రోజు రోజుకి మనం బలం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక మాట మనం చూసుకుందాం. అలాగే మరొక మాటగా దెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చాలక దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? కొంచెం చెప్పండి, త్వరగా ముగించేస్తా. కానీ పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. సంఘములోనికి ఎందుకు మనల్ని పిలిచింది? పరిశుద్ధులుగా ఉండడానికి, అపవిత్రమైన కార్యాలు చేయడానికి కాదు. ఈ లోక సంబంధమైనటువంటి మాటల చేతనో, చేతల చేతనో, పనుల ద్వారా, క్రియల ద్వారానో, తలంపుల ద్వారానో, ఉద్దేశాల ద్వారానో, మన స్వభావమో, మన ప్రవర్తన ద్వారానో మలినమైపోవడానికి కాదు. ప్రభు మనల్ని పిలుచుకున్నది ఎందుకు? ఒక శ్రేష్టమైన పిలుపుతో, ఒక ఉన్నతమైన పిలుపుతో. ఎందుకు పిలుచుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు కాబట్టి మనం పరిశుద్ధులుగానే ఉండాలి. ప్రభు దేనికి పిలుచుకున్నాడు దానికోసం బ్రతకాలి. కానీ లోకంలోనికి మరలా తిరిగిపోతే ఎలా? లోకం మలినంలో పడిపోతే ఎలా? కనుక దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి పిలవలా. కనుక మనం పరిశుద్ధులుగానే ఉండాలి. అక్కడ నాలుగవ మాటలో 4వ వచనం, మీలో ప్రతివాడును, 5వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరుగున అన్ని జనుల వల్లే కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును
తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఘటము అంటే కొండ. కొండ అంటే ఇక్కడ పోల్చబడింది మన శరీరము. మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలంట? పరిశుద్ధత యందు కాపాడుకోవడమే దేవుని చిత్తం. దైవ చిత్తము, దైవ సంకల్పము స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. దేవుని చిత్తం ఏంటంటే మనము మన ఘటాలని కాపాడుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక భయంకరమైన పాపం ఏంటో తెలుసా? కొరింథీ సంఘముతో మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, ప్రతి పాపమును శరీరానికి వేరుగా చేస్తాడు, కానీ జారత్వము చేయవాడు తన శరీరమును. ఒకసారి ఆ మాట చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను పై మాట 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నాయి. దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఈ మాట శ్రద్ధగా జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఎవరైతే జారత్వం చేస్తారో, వ్యభిచారం చేస్తారో, ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉంటుంది, కానీ ఎవరైతే జారత్వంలో ఉంటారో వారు తమ దేహానికి లోపటనే చేస్తున్నారంట. ఆ జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి హాని చేసుకుంటున్నాడు. కనుక ఆ శరీరము దేవుని యొక్క ఆలయము. కనుక ఈ ఆలయాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధతే ఆత్మీయులకు ప్రధానమైన మెట్టుగా ఉండాలి. కనుక మనం ఎంత పరిశుద్ధులముగా ఉంటున్నాం. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయం 14వ వచనంలో. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీకు కూడా. చాలమ్మా, శ్రద్ధగా నా మాటలు వినండి. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటి? పాపము నీ చేతిలో ఉన్నది. ఒకసారి మాట అనండి. పాపము ఈనాడు మనుషుల చేతిలో ఉండట్లేదంటారా? ఏంటి ఆ పాపం? మనుషుల చేతిలో ఉన్న పాపం ఏంటి? యవనస్తులు నా వైపుకు చూడండి. మనుషుల చేతిలో ఉండే పాపం ఏంటి? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇది అర్థమవుతుందా? మనుషుల చేతిలో ఉన్న పాపం ఇదే. చేతిలో ఇంకేముంటుంది? మహా అయితే ఆహార పదార్థాలు ఉంటాయి, మహా అయితే ఇంకేమైనా పని చేసుకునే వస్తువులు ఉంటాయి. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏంటో తెలుసా? పాపము చేతిలో ఉంది. ఈనాటి కాలంలో చేతిలో ఉన్న పాపము ఫోనే బంధాలని తెంపేస్తుంది. ఫోనే కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మొబైలే యవ్వనస్తుల యవ్వన జీవితాల్ని పతనం చేస్తోంది. మొబైల్లో గడపడం, మొబైల్లో ఉండటం. వారు ఈ మాట కొంచెం కఠినంగా అనిపించవచ్చేమో, మొబైల్తో వారు వ్యభిచారం చేస్తున్నారు, మొబైల్తో వారు గడిపేస్తున్నారు. మొబైల్ అంటేనే వారి యొక్క శరీరంలో ఒక భాగంగా పెట్టేసుకుంటున్నారు. ఏదైనా లేకపోతే, బంధువులు లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, తోబుట్టువులు లేకపోయినా, రక్త సంబంధికులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా గడిపేస్తారేమో, కానీ ఒక మనిషికి ఫోన్ లేకపోతే వారు గడపరు. ఆ రోజుకి వారికి రోజు కాదు, ఆ గడియ వారికి గడియ కాదు. అమ్మో, ఏది నా జేబులో ఫోన్ ఏది, నా చేతిలో ఫోన్ ఏది? దేవుని బిడ్డలారా గమనించండి. ఈనాడు అపవాది వేస్తున్న ఎత్తుగడ ఏంటో తెలుసా? ఫోనే. మనం ఫోన్ను గుడ్డిగా వాడేస్తున్నాం.
కానీ ఆ ఫోన్ మనల్ని నాశనం చేస్తుంది. ఆ ఫోన్ మనల్ని చీకటి అంధకారపు గుహలోనికి తీసుకెళ్ళిపోతుంది, అంధకారంలోనికి, కోపంలోనికి తీసుకెళ్ళిపోతుంది. కనుక ఫోన్ మనకి ఇవ్వబడిందంటే అది జ్ఞానంగా వాడాలి. ఫోన్ మనకి ఇవ్వబడిందంటే చాలా జాగ్రత్తగా వాడాలి. మనం తెలియకనే ఎన్నో పాపాలు చూసేస్తున్నాం. కన్ను చూడకూడదు చూసేస్తుంది ఒక కన్ను. ఎందుకంటే ఫోన్లో మనం ఇలా చూస్తూ ఉంటాం, చూడరాని వీడియో వచ్చేస్తుంది. ఇలా ట్రోల్ చేస్తారు, ఇలా ట్రోల్ చేస్తూ ఉండగా, ఇలా పైకి ఇలా అంటూ ఉండగా, మీలో ఎవరికి రీల్స్ చూసే అలవాట్లు ఉన్నాయో ఖచ్చితంగా వారికి తెలుసు ఏమేమి చూడరాని వారు చూస్తున్నారు. ఇది తీసేద్దాం అనుకుంటారు కానీ తీయలేరు, కళ్ళ ఎదుట అలాగే. కారణం ఏంటో తెలుసా? దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. కాబట్టి మనిషిలో దురాశ పెరిగిపోతుంది. ఎప్పుడైతే కంటితో చూస్తారో వెంటనే ఆ వ్యక్తిలో రీఛార్జ్ అయ్యేది ఏంటో తెలుసా? బలం పొందుకునేది ఏంటో తెలుసా? దురాశ. ఆశ పెరిగిపోయింది, ఆశ తీవ్ర స్థితిలోకి వెళ్ళిపోతుంది, అది దురాశ. కాబట్టి ఒక వ్యక్తి ఫోన్లో చూడరానివి చూస్తూ ఉన్నారా? ఈ రాత్రి ప్రభువు తెలియపరుస్తున్నాడు, కనీసం ఈరోజు అనే దాన్ని వదిలేయండి. ఈరోజైనా వదిలేస్తే కనుక మీకు క్షేమం, ఈరోజైనా వదిలేస్తే కనుక మీ జీవితం కాపాడబడిద్ది, మీ లైఫ్ బేషుగ్గా ఉంటుంది, మీ ప్రాణము ప్రభువు యొక్క జీవపు మూటలో దాచబడిద్ది. అలా కాదు అని చెప్పి చూడరాని దృశ్యాలు. నన్ను ఎవరు చూస్తున్నారులే, నన్ను ఎవరు చూడట్లేదు కదా. కొంతమంది దుప్పటి మూసుకేసుకుని చూస్తారు. నిజంగా అందరూ నిద్రపోయిన తర్వాత మా నాన్న చూడట్లేదులే, మా ఇంట్లో ఎవరు చూడట్లేదులే, నేను వేరే గదిలో ఉన్నానులే అని చెప్పి, నేను ఒంటరిగా ఉన్నాను కదా ఎవ్వరికి తెలియదులే అని అనుకుంటూ అలా గుడ్డోళ్ళు వాళ్ళు. ప్రభువు చూడకనే చూస్తూ ఉంటాడు. హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన, అంతటా వ్యాపించి ఉన్న దేవుడు ఆయన చూస్తాను. ఇంకెవరు చూడాలి చెప్పండి? కెమెరాలు లేవు కదా మా గదిలో. అసలు పెద్ద కెమెరా, పరలోక కెమెరా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. ప్రభు నన్ను చూస్తున్నాడనే భయం ఏడిస్తే, ఆ కడుపులో భయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుడు చూస్తున్నాడు, శిక్షేస్తాడు. మనుషులు చూస్తేనే, పెద్దోళ్ళు చూస్తేనే భయపడతాం కదా. సిగరెట్ తాగేవాడు ఏం చేస్తాడు? భయపడతాడు. చూడు వాళ్ళు చూస్తే కనుక శిక్ష పడిపోద్ది, ఎందుకు వచ్చి తిడతారు, కొడతారని. అలాగే ఎవరైతే దేవుడు నన్ను చూస్తున్నాడు, సృష్టికర్త నన్ను చూస్తున్నాడు, సృష్టికర్త కన్నులు నా మీద ఉన్నాయి, ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు అని చెప్పి ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే అభిప్రాయం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా భయపడుతూ ఏం చేస్తారంటే వారు పరిశుద్ధులుగా జీవిస్తారు. ఎవరికైతే దైవ భయం ఉంటుందో వారు ఖచ్చితంగా పరిశుద్ధతను కలిగి ఉంటారు. కనుక పరిశుద్ధత జీవితాన్ని జీవించలేకపోతున్నావా అంటే దేవుని భయం లేదు, ఇడిసేసి తిరిగేస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధులుగా ఉండటయే దేవుని చిత్తము. ప్రభు మనల్ని పిలిచింది ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండడానికి, అపవిత్రులుగా ఉండడానికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధతే మన ప్రధాన ధ్యేయంగా ఉండాలి. పరిశుద్ధతనే మనం 4 కుర్చీలు వేస్తే, రకరకాల వాటికి కుర్చీ వేస్తే, పెద్ద కుర్చీ దేనికి ఉండాలంటే పరిశుద్ధతకే ఉండాలి. పరిశుద్ధతే మన అల్టిమేటం కావాలి. కనుక దేవుని బిడ్డలారా, మన మనస్సాక్షికి కల్మషము తోచకూడదని బైబిల్ సెలవిస్తుంది. మనస్సాక్షిని కూడా పదిలపరుచుకోవాలి, ఆలోచనలు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి, మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్ తప్పితే, అదుపు తప్పితే అపవాది స్వాధీనంలోనికి వారు వెళ్ళిపోతారు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం క్రైస్తవులకి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరలోక రాజ్యములో నిత్యము వసిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధులు మాత్రమే ఆయనతో కలిసి అక్కడ రాజ్యం చేయగలుగుతారు, అక్కడ ఉండగలుగుతారు. పరిశుద్ధత లేని వారు అక్కడికి ఎక్కి వెళ్ళలేరు కదా. నిషిద్ధమైనది ఏది కూడా అక్కడ ఉండదు, అక్కడ ప్రవేశించకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 28వ వచనంలో, ఒకడు స్త్రీని చూసి తన హృదయంలో వ్యామోహించిన ఎడల అతడు అక్కడనే ఆమెతో వ్యభిచారం చేశాడంట. కన్నులతో చూసారా, మన ఆలోచనలే పాపమని బైబిల్ సెలవిస్తుంది. మనమేమో ఆమెతో గడిపిదే కదా అప్పుడు పాపం, అతనితో గడిపిదే కదా అప్పుడు పాపం అని అనుకుంటాం. కానీ యేసయ్య భూమి మీదకి వచ్చి అంటున్నాడు, అది కాదు నానా, నీ ఆలోచనలు గనక పాపము చేసేస్తే, నీ ఆలోచనలు పాపం పడిపోతుంది, నువ్వు ఆ అమ్మాయితో పాపం చేసేసావు, నీవు ఆ అబ్బాయితో పాపం చేసేసావు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి
పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము. మనం అపవిత్రతలోకి వెళ్ళకూడదు, మన ఆలోచనలు కూడా పాపంలో పడిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మీకు తెలియపరుస్తున్నాను. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. త్వరగా ఇంక నేను ముగించేస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకుని నిలువబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 మాటలు త్వరగానే ముగించేస్తా. మీ విడుదల సమీపించిందని ధైర్యంగా తలలు పైకి ఎత్తుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కొద్దిగా రీఛార్జ్ అయిపోయినట్టుంది పాపం. ఇంటికి వెళ్ళి రీఛార్జ్ పెట్టుకుని వస్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. నేను ఇంకా చాలా మీరు అనుకున్న దానికంటే త్వరితంగానే ముగించాలని నేను త్వరపడుతున్నా. 3 మాటలు ఇప్పుడు చెప్పా. ఏం చెప్పండి? 4 మాటలు చెప్పా. 4. 1 సంఘముతో కలిసి ఉండాలి. 2వది వాక్యము ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. 3వది విశ్వాసము కలిగి ఉండాలి. అది పెరగాలి కానీ తగ్గకూడదు. 4వది పరిశుద్ధులుగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే చచ్చే వరకు పరిశుద్ధులుగానే ఉండాలి, తప్పదేక. ఎందుకంటే లోకము మలినమైపోయింది. మలినమైపోయిన భూమి మీద మనం ఉన్నాం కాబట్టి లోకానికి వేరుగా ఉండేవారే యేసు బిడ్డలు. కనుక మనము పరిశుద్ధులంగానే ఉండాలి. 5వ మాటగా నిత్యము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేయాలంట? ఆ దినము కాబట్టి మీరు జరుగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎదుట నిలిచే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ప్రార్థన చేసేవారికే. ఎంత భక్తి చేసేది, ఎంత ప్రాధేయపడేది, కానుకలు వేసేది, ఇదిగో నిద్రలు మానుకుని ఇక్కడ కూర్చునేది, విసుగైనా కానీ వాక్యం వినేది, ఖర్చు పెట్టుకుని ఇవన్నీ చేసేది ఎందుకోసం అంటే ఆ మహిమలో నిలబడడానికే. ఆ మహిమలో ఒక వ్యక్తి నిలబడాలంటే శక్తిని పొందుకోవాలంట. ఆ శక్తి ఎలా వస్తుంది అంటే ప్రార్థన చేయటం ద్వారానే. ఒకసారి మాట అనండి, ప్రార్థన. ప్రార్థన మనం చేస్తున్నామా? రోజుకి ఎంతసేపు చేస్తున్నాం? ప్రతిదానికి మీరు ఆన్సర్ ఇవ్వలే, నేనే ముగించేస్తా. మీ మనస్సాక్షి మీకు తెలుసు కాబట్టి యేసు ప్రభులు వారు అన్నారు, శిష్యులతో ప్రార్థన చేస్తూ ఆయన అన్నాడు ఏమనంటే, అయ్యా మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తం ఒక్క గడి అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? ఏంటంట? ఒక్క గడియ. అది ఫోనులు లేని కాలం, టెక్నాలజీ లేని కాలం, స్పీడ్ అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా 2000 సంవత్సరాలు అయిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. ఆ సమయంలో ఒక్క గడియ. కానీ ఇప్పుడు ఒక గడియ మాత్రం సరిపోతుంది. భక్తులు ఒక గడి చేయడమే చాలా గగనమైపోతుంది. ఏంటయ్యా మాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, పిల్లలకి సంపాదించి పెట్టుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, ఆ బాధ్యతలు ఈ బాధ్యతలు. నిజమే, బాధ్యతలు ఉండిపోతే ఇక్కడే ఉండిపోతారు. మరి అలా కాకుండా మెళకువగలిగి ప్రార్థన చేసేవారిగా ఉంటే కనుక శక్తి వచ్చింది, అప్పుడు ఆయన ఎదుట నిలబడతారు. లేకపోతే వణుకుతా శక్తి ఉండదు. ఆయన ఎదుట నిలబడాలంటే ఆయన ఎవరు? సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు. ఆయన ఎవరు? దహించు అగ్ని. ఆయన ఎవరు? రోషము కలిగిన వాడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. అంత గొప్ప దేవుని మొదలు నిలబడాలి అంటే నీకు శక్తి ఉండాలి కదా. శక్తి లేకపోతే నిలబడలేం. కనుక అందుకే ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుని ఎదుట మీరు నిలబడాలంటే శక్తిని పొందుకోవాలి. ఆ శక్తి ప్రార్థన ద్వారానే వస్తుంది. ప్రార్థన ఎంత చేస్తున్నాం మనం? రోజుకు ఒక గడి చేయటము అసలు కనీసం అదైనా అలవాటైందా? ఒక గంట మోకాళ్ళ మీద కూర్చోగలరా? అసలు ప్రార్థన అంటేనే మోకాళ్ళ మీదకి రారు ఈనాడు చాలామంది భక్తులు. ఏంటయ్యా మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పి ఈ నొప్పి, ఆ బాధ ఈ బాధ అంటారు. ఆనాడు భక్తులు మోకాళ్ళ మీద ఉండి చేతులు చేసి ప్రార్థన చేస్తే తన ప్రజలకు విజయం వచ్చింది, రాజ్యాలు సంపాదించగలిగారు. ప్రార్థన చేస్తే కుటుంబాలు దేవుని సొంతం అవుతాయి. ఆమె చెప్పండి. చేతులెత్తితే వారి పిల్లలకు ఆశీర్వాదం వచ్చింది. పురుషులైతే తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని తిమోతికి పౌలు పత్రిక రాస్తూ అంటాడు. కాబట్టి మనం ఎంత చేతులెత్తుతున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఒక్క గడియ ప్రార్థన చేయగలుగుతున్నారా మానకుండా? ఫోన్ వచ్చిందేమో, వస్తే బాగుండు, ప్రార్థనలో కూర్చుంటారు.
ఎవరైనా పిలిస్తే బాగుండు, ఆ మనసు వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, మనం శక్తి పొందుకోవాలి అంటే ప్రార్థన ఎక్కువగా చేయాలి, ఎక్కువగా చేయాలి, ఎక్కువగా చేయాలి. ప్రార్థన చేసేవారికి ఉన్న ఒక గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు క్రీస్తులాగా మారిపోతారు. ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసేవారు క్రీస్తు వలె మారిపోతారు. లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనం అనుకుంటా. లూకా సువార్త 9వ అధ్యాయము. వారు మహిమతో అగుపడి 29 వచ్చి ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన మన రూపాన్నే మార్చేస్తుంది. ఆమేన్ చెప్పండి. ప్రార్థన మన స్థితిగతుల్ని మార్చేస్తుంది. నాడు భక్తులు ప్రార్థన చేస్తే, ఏ నాటికైనా భక్తులు ఎవరైనా ప్రార్థన చేస్తే వారి స్థితిగతులు మారిపోయినాయి, వారి జీవము భిన్నమైపోయింది, వారి యొక్క జీవన శైలి మారిపోయింది. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థనలో ఉంటారో వారు ఖచ్చితంగా మారిపోతారు. వారి స్థితి మారిపోతుంది. వారు ఎన్నడూ ఎరుగునటువంటి మార్పుని వారే అనుభవించగలుగుతారు. యేసు ప్రభుల వారు ఆ కొండ మీద, రూపాంతర కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన ముఖరూపం మారిపోయింది, వస్త్రాలు తెల్లనివైపోయినాయి, దగదగా ఆయన మహిమ చేత నింపబడ్డాడు. దేని ద్వారా? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుని పరలోకపు మహిమ, పరలోకపు వెలుగు, పరలోకపు ప్రసన్నత, ఆ పరలోకపు ప్రభావం మనిషి మీదకి అలా ఇట్టే దిగొచ్చింది, యేసయ్య మీదకి దిగొచ్చింది అది. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారు ప్రభువు సన్నిధిని అనుభవించగలుగుతారు. మోషే 40 రోజులు దేవుడి దగ్గర ఉన్నప్పుడు, కొండ మీద ఉండి ప్రార్థన చేసి దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన కొండ మీదకి దిగి వస్తే ఆయన ముఖము ప్రకాశవంతముగా ఒక మంటలాగా ఉందంట. జనులు చూడలేకపోయారు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తున్నాం మనం? భక్తులు గడియలు గడియలు గడియలు, రోజులు రోజులు ప్రభు పాదాల దగ్గర ఉండి గడిపేశారు. దేవుని బిడ్డలారా గమనించండి. మన ప్రార్థనలో ఒక ఉపవాసం ఉంటుందా? మన ప్రార్థనలో కొంచెం తెగు ఉంటుందా? మన ప్రార్థనలో కొంచెం చెమట కారుతుందా? రక్తము కారణంతగా ఇంకా మీరు పోరాటం చేయలా అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో యేసు ప్రభుల వారిని పోలుస్తూ అంటున్నాడు. మనం ప్రార్థనలు ఎలా ఉండాలి? కనీసం చెమటే కారట్లేదు కదా మనకి, రక్తం ఎక్కడ కారిద్ది? యేసయ్య ప్రార్థన చేస్తే చెమట రక్తంగా మారిపోయింది. అంత తీవ్రమైన ప్రార్థన, అంత టెన్షన్తో కూడిన ప్రార్థన. ప్రార్థన చేస్తే మారిపోతాయని ఉద్దేశాలు. ప్రార్థన చేస్తే మనోబలం వచ్చింది, ఆత్మబలం వచ్చింది, ధైర్యం వచ్చింది, తెగు వచ్చింది. యేసయ్య అప్పుడు తట్టుకోలేకపోయాడు కాబట్టి, అయ్యో ఇలా సిలువ మరణము నేను భరించలేకపోతున్నానని ప్రభు పాదాల దగ్గర తండ్రి పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేస్తే ఆయనకి బలం వచ్చేసింది. ప్రార్థన బలం తీసుకొచ్చి చేయలేని కార్యాన్ని పూనుకోవడానికి బలం ఇచ్చింది. చేయలేని కార్యాలను ప్రార్థన చేపిస్తుంది. హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అతడి ఆయుష్ పొడిగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయుష్ పొడిగిపోయింది 15 సంవత్సరాలు. అయితే ఏంటయ్యా నాకు సూచన అని చెప్పి హిజ్కియా అడిగాడు. హిజ్కియా అడిగితే అప్పుడు యెషయా అంటాడు, ఆహాజు గడియారం 10 మెట్లు వెనక్కి వెళితే ఆ నీడ తిరిగితే ఆ నీడ వెనక్కి వెళితే నువ్వు నమ్ముతావా అని అన్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తేనేమో కాలము ముందుకు వెళ్ళింది, అంటే ఆయన ఆయుష్ పొడిగించబడింది. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే కాలము వెనక్కి తిరిగింది. హల్లెలూయా. మాట అర్థమైందా? విశ్వాసి ప్రార్థనకి చక్కగా ఆరోగ్యం వస్తుంది, ఫలం వస్తుంది, మంచి ఫలితాలు వస్తాయి. కానీ సేవకుడు ప్రార్థన చేస్తే దానికి మించిన కార్యాలు జరుగుతాయి. అందుకే మనం సేవకుని ప్రార్థన కోరుకోవాలి. మీ స్థానిక సేవకులు ఖచ్చితంగా మీ ప్రార్థనను మీ ఆత్మీయ తండ్రికి మీ అవసరాలు తెలియపరచాలి. అయ్యా ఇదయ్యా పరిస్థితి. హిజ్కియా సూచన అడుగుతున్నాడండి, ఏంటి సూచన అని. మనం కూడా మన ఆత్మీయ తండ్రిని అడగాలి కదయ్యా, కొంచెం ప్రార్థన చేయ్యా నా కోసం అని. కనుక దేవుని బిడ్డలారా, మనకేముండాలి అంటే ప్రార్థించే స్థితి ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? 8వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ పరిశుద్ధుల పాత్రలలో ప్రార్థనలు, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, ఆ పెద్దలు నీవు చదవండక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం అనక
5వ అధ్యాయమా? కాదు, 8వ అధ్యాయం. ఒకసారి చూద్దాం. 4-5 వచనాల్లో. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఈ ధూపార్తి అంటే ప్రార్థన. పరిశుద్ధుల ప్రార్థనలతో ఆ ధూప ద్రవ్యముల పొగ కలిసిందంట. కలవగానే చేతిలో నుండి పైకి ఆ ప్రార్థనల సువాసన వెళ్ళింది, తండ్రి దగ్గరికి వెళ్ళింది. అది భూమి మీద కుమ్మరించబడితే ఆ ప్రార్థనకు భూకంపం వచ్చేసింది. ఉరుములు, మెరుపులు, ధ్వని వినబడిందంట. కాబట్టి ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే మోకరించి ఖచ్చితంగా మన కుటుంబం దీవించబడుతుంది. మనం ప్రార్థన చేస్తే మన ఆత్మీయ జీవితంలో మెరుగవుతాం, షైన్ అవుతాం. మన ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది, ప్రభుతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మనం ప్రభువు వంటి వాడుగా మారిపోతాం ఆయనతో గడిపితే. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక మాట మనం చూద్దాం. మరొక మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు ఇట్లన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ముగించేస్తున్నా, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈ 2 మాటలు చాలా షార్ట్గానే అయిపోతాయి కాబట్టి మీరు సంతోషంగా ఉండొచ్చు. 6వ మాటగా ఏంటంటే, ఇప్పటివరకు 5 మాటలు. ఒకటేమో సంఘముతో ఎప్పుడు కలిసే ఉండాలి, సంఘానికి వేరుగా ఉండకూడదు. 2వదేమో వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. 3వది విశ్వాసము కలిగి ఉండాలి, పెరుగుతూనే ఉండాలి. 4వది పరిశుద్ధులుగానే జీవించాలి. 5వది ప్రార్థించాలి. 6వ మాట దేవుని ఆత్మాభిషేకం చేత నింపబడాలి, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి. రక్షించబడిన వారు ఎలా ఉండాలి? ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగానే జన్మించిన వారు దేవుని రాజ్యానికి చేరడని వాక్యము సెలవిస్తుంది. కనుక ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ఆ రక్షించబడిన వ్యక్తి, నీటి మూలంగా రక్షించబడిన వ్యక్తి ఆత్మ మూలంగా కూడా ముద్రించబడాలి. ఆత్మ మూలంగా ముద్రించబడినప్పుడే అతడికి లైసెన్స్ వచ్చింది పరలోకానికి వెళ్ళడానికి. కాబట్టి ఆత్మ మూలంగా మనం ముద్రించబడ్డామా? ఆత్మను సంచకరువు చేత మనం ముద్రించబడ్డామా? ఆ ముద్రించబడినప్పుడే దేవుని పిల్లలముగా మనం పిలవబడతాం, అధికారం వచ్చింది. బైబిల్ సెలవిస్తుంది. పౌలు భక్తుడు అన్నాడు 8వ అధ్యాయం రోమా పత్రికలో, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడని, ఆత్మ ఉంటేనే ఆయన కుమారుడని కూడా పౌలు భక్తుడు అన్నాడు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడదు వారు అందరూ దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి, దేవుని ఆత్మచేత మనం జీవించాలి, అప్పుడే దేవుని కుమారులం అవుతాం. ఒకవేళ దేవుని ఆత్మ లేకపోతే మనలో లోక సంబంధమైన వారంగా ఉంటాం. ఆత్మ లేని వారు ఎలా ఉంటారు చెప్పనా? ఇటు ప్రార్థనకు వస్తారు, అటు తందనాలు ఆడతారు. ఇటు ప్రార్థనకు వస్తారు, అటు అల్లర్లో ఉంటారు. ఇటు ప్రార్థనకు వస్తారు ముసలమ్మ ముచ్చట్లు, ఇటు ప్రార్థనకు వస్తారు లోక సంబంధమైన సంగతులు, ఇటు ప్రార్థనకు వస్తారు లోక సంబంధమైన విషయాల్లో తూగుతూ ఉంటారు. కానీ ప్రార్థనకు వచ్చే వాళ్ళు దేవుని ఆత్మ ఉంటే వారు ఆత్మ సంబంధమైన సంగతులను వివేచిస్తారు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలనే వారు ఇష్టపడతారు, ఆ క్రియలనే వారు ఇష్టపడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడిన వారముగా మనం ఉండాలి. దేవుని మహిమకు చేరాలి అంటే ఆ ఆత్మను మనం యేసయ్య ప్రాణం పెట్టిందే, ఆయన జీవం ఆ ఆత్మనిచ్చిందే ఎందుకొరకు? మహిమలో చేరడం కొరకు. కాబట్టి దేవుని ఆత్మను మనం పొందుకుంటున్నామా? దేవుని ఆత్మ చేత నింపబడ్డామా? ఆ ఆత్మాభిషేకం రోజు రోజుకి ఎక్కువ అవుతుందా? సంసోనుని యెహోవా ఆత్మ ఎడబాస్తానని అతడు ఎరుగుకుండినంట, అతడికి తెలియలా. ఒకవేళ దేవుని ఆత్మను పొందుకొని కూడా ఆ ఆత్మ నిన్ను వెడబాసిపోయిందేమో, ఆ ఆత్మ నీకు దూరం అయిపోయిందేమో. కనీసం ఇప్పుడు నేను వచ్చాది, అయ్యా నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోతాను, అయ్యా నీ ఆత్మ నా ఇద్దరు నుండి తీసివేయొద్దయ్యా అని దావీదు భక్తుల్లాగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆత్మ లేకపోతే వారు దేవుని బిడ్డలు కాదు, దేవుని కుమారులు కారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనకు ఉండాలి. అలాగే దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. దేవుని ఆత్మ కొలత లేనిదిగా ఉండాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారే దేవుని వారసులు అవుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కన్యకల గురించిన ఉపమానంలో
యేసుప్రభుల వారు ఆ బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకుల గురించి తెలియపరిచారు. బుద్ధి కలిగిన కన్యకులేమో వారు తమ దివిటీలలో నూనె ఉంచుకున్నారంట. సిద్ధిల్లో కూడా ఎక్స్ట్రాగా నూనె ఉంచుకున్నారు. వారు నూనె ఉంచుకుంటే ఆ నూనె, ఈ బుద్ధి లేని వారేమో కొంచెం ఆ బుడ్డిలో నూనె తెచ్చుకున్నారు. వారి నూనె అయిపోయింది, అశ్రద్ధగా ఉన్నారు. అయితే ఆ నూనె ఎప్పుడైతే అయిపోగానే వీళ్ళేమో చక్కగా నింపుకుంటున్నారు. రాత్రి అర్ధరాత్రి పెండ్లి కుమారుడు వచ్చేసాడంట. యేసు ప్రభు వచ్చేసాడు. వచ్చేస్తే వీళ్ళు వెంటనే నిద్రపోయే 10 మంది లేచేశారు. లేచేసి అలా చూస్తే యేసయ్య స్వరం వినబడుతుంది, బోరస్ స్వరం వినబడుతుంది. బోరస్ స్వరం వినబడగానే వెంటనే ఆయన, వాళ్ళందరూ కూడా 10 మంది అలర్ట్ అయ్యారు. కానీ సిద్ధపడింది 5గురే. ఎలా సిద్ధపడ్డారు అంటే వారిలో దేవుని ఆత్మ మండుతూ ఉంది, దివిటీలు ప్రకాశిస్తూ ఉన్నాయి. బైబిల్ సెలవిస్తుంది, దీపము అంటే ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం అంటే ఆత్మ. ఆ ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరిలో అయితే ఆ దీపం మండుతుందో వారే పరలోక రాజ్యానికి వెళతారు. దీపం మండాలి అంటే దానిలో నూనె ఉండాలి, అంటే ప్రార్థన ఉండాలి. మంచి మాట చెప్పావు. సిద్ధిలలో నూనె ఉండాలి. ఎవరైతే అంటే ప్రభుని యొక్క అగ్ని దిగి రావాలంటే, ఆయన ఆత్మ దిగి రావాలంటే మన మీదకి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సిద్ధుల్లో ప్రార్థన అనే తైలం ఉండాలి. ప్రార్థన అనే తైలం రెట్టింపు చేసుకుంటే, ప్రార్థనలో గడుపుతూ ఉంటే అప్పుడు ఆ అగ్ని వచ్చి మనల్ని మండిస్తూనే ఉంటుంది, మనం మండుతూనే ఉంటాం. ఎప్పుడైతే ప్రార్థన మానేస్తామో, ప్రార్థన చేయడం మానేస్తామో చల్లబడిపోతూ ఉంటుంది, దీపం మారిపోయింది. దేవుని అగ్గి పరలోకంలో నుండి రాదు. కాబట్టి దేవుని ఆత్మ చేత మనమందరం కూడా నింపబడాలి. ఆత్మను దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పకండి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనము ఆత్మను ఆర్పేవారముగా, ఆత్మను దుఃఖపరిచేవారముగా ఉండకూడదు. ఆత్మకు వ్యతిరేకమైన చూడకూడదు, చేయకూడదు, ఆలోచించకూడదు కూడా. అలాగే ఆఖరి మాటకి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగో నియమించెను, పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ మాటకి ఆఖరిదైన మాట నేను ముగించేస్తా ఉన్నా. సంపూర్ణతను కలిగి ఉండాలి, లేదంటే పరిపూర్ణత. ఏం కలిగి ఉండాలి? కొంచెం చెప్పండి గట్టిగా. సంపూర్ణత కలిగి ఉండాలి. ఇవి విలువైన మాటలు, అందుకే కొంచెం టైం వెచ్చించాల్సి వస్తుంది. నేను ముగించేస్తా ఉన్నా. మీ భారాన్ని, మీ కన్నుల భారాన్ని నేను చూస్తూ ఉన్నా. కొంచెం త్వరగానే ఆలస్యమైంది అయినప్పటికీ కూడా మీరు అమృతాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఆమేన్. మీరు ఆశీర్వాదకరమైన మాటలను తీసుకొని వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, సంపూర్ణత కలిగి ఉండాలి. ఏ సంపూర్ణత? క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏ సంపూర్ణత అంటే లోక సంపూర్ణత కాదు. వాళ్ళని చూసినప్పుడు నేను కరెక్ట్. సంపూర్ణత అంటే దానికి ఇంకొక పదం ఏంటంటే యథార్థత. సంపూర్ణత అంటే దాన్ని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్నెస్ అంటారు. సంపూర్ణత అంటే లోపము లేనిది, ఖచ్చితమైనది. కనుక మన భక్తి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండడం కరెక్టే, భక్తి చేస్తున్నాం కరెక్టే, ప్రార్థన చేస్తున్నాం కరెక్టే. కానీ అన్ని విషయాల్లో సంపూర్ణత ఉంటుందా? పరిపూర్ణంగా మనం మార్చబడుతున్నామా? పరిపూర్ణత ఎలా మనం సాధించగలుగుతాం? పరిపూర్ణులుగా ఇవన్నీ ఒక్కొక్క మెట్టు వస్తే అప్పుడు మనం సంపూర్ణతలోకి వస్తాం. లోక సంబంధమైన విషయాల్లో వైరాగ్యం వస్తుందా? బైబిల్ ఏదైతే చెప్తుందో వాటిని చూడకుండా మానేస్తున్నామా? బైబిల్ ఏదైతే చెప్తుందో వాటిని చేయకుండా మానేస్తున్నామా? లోక సంబంధమైన ఆచారాలు, దినాల్ని పాటించడం, సిద్ధాంతాలని పాటించడం, లోక సంబంధమైన వాటిలో తొలదోగడం, వీటిని మనము మానేసి ప్రభు వాక్యములోనికి వస్తూ ఉంటే, దేవునిలో ఎదుగుతూ ఉంటే మెల్లమెల్లగా సంపూర్ణతలోనికి అడుగు పెడతాం. ఈ సంపూర్ణతలోనికి మనం రావాలి అంటే మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడే 3వ అధ్యాయంలో 18వ వచనం. 18 తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెను, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే, అంటే మనం పరిపూర్ణులుగా మార్చబడాలంటే, మన మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు ఎందుకు స్లోగా చెప్తున్నానని తెలుసా? ఒక ఆయన గైడ్ లైన్ ఇచ్చాడు, అయ్యా కొంచెం స్లోగా చెప్పి అర్థం కావట్లేదు, మా వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి.
అందుకే మీకు కొంచెం అరటికాయ ఒలిచినట్టుగా చెప్పడం జరుగుతుంది. సంపూర్ణత, పరిపూర్ణత ఎలా వస్తుందంటే క్రీస్తు ప్రేమలో వేరుపారి స్థిరపడాలి. వేరుపారి స్థిరపడితే ఆ ప్రేమలో వారు సంపూర్ణులవుతారు. అసలు బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే ప్రేమ లేకపోతే వాడు వ్యర్థుడు, ప్రేమ లేకపోతే వాడు దేవుని ఆజ్ఞలను పాటించట్లా. దేవుణ్ణి ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, అలాగే సహోదరుని కూడా మనలను వలె ప్రేమించాలి. కాబట్టి అలా ప్రేమించే వారే సంపూర్ణులవుతారు, పరిపూర్ణులవుతారు. అలాగే ఇక్కడున్న మాట ఏంటంటే 13వ వచనంలో 4 పరిశుద్ధులు పరిపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగా, కొందరి ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా అని 5 రకాలైన పరిచర్యలను దేవుడిచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఒక పరిశుద్ధత సాధిస్తేనే కాదు, ఈ పరిశుద్ధులు ఏమంటే సంపూర్ణులుగా మార్చబడాలి. అందుకొరకు 5 రకాల పరిచర్యలు. అందుకే ఈ పరిచర్యలో పాలిభాగస్సులవ్వాలి. సేవకులు బోధించిన దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యాన్ని మనం లోబడితే, ఆ సేవకుల మాట ప్రకారం జీవితాన్ని జీవిస్తే అప్పుడు వారు సంపూర్ణులుగా మార్చబడతారు, అప్పుడు వారు పరిపూర్ణులు అవుతారు. కాబట్టి మనం సంపూర్ణులు కావాలన్నదే ప్రభు యొక్క చిత్తం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనము ఆఖరి మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, 7 మాటలు మీకు చెప్పబడినాయి, ప్రభు తెలియపరిచాడు. 7వ మాట పరిపూర్ణులు కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు, 7వ మాట ఒక ఎత్తు. మనం పరిపూర్ణులు కాకపోతే కనుక క్రీస్తునకు కలిగినటువంటి సమాన సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. యేసు అన్నాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 48వ వచనంలో ఒక మాట, 48వ వచనం అనుకుంటా, నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి. చాలేమ్మా, వదిలేమనుకోకండి, టైం లేదు కాబట్టి అందుకే త్వరగా తెలియపరుస్తున్నా. దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుడిని, పరిపూర్ణుడిని, కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రభువు మనల్ని కోరుతుంది ఏంటంటే పరిశుద్ధులుగా మాత్రమే కాదు, పరిపూర్ణులుగా ఉండాలి. మనం పరిపూర్ణులుగా మార్చబడుతూ ఉన్నామా? పరిపూర్ణత ఎలా వస్తుంది? మొట్టమొదటిగా దేవుని ప్రేమలో వేరుపరి స్థిరపడాలి. రెండవదిగా అపోస్తలుల బోధలో ఆ 5 రకాల పరిచర్యలో మనం పాలు పంపులు పొందాలి. అంటే దైవ సేవకులు ఏదైతే తెలియపరిచారో ఆ పరిచర్యలో ఉండాలి మనం. వారు బోధిస్తున్న దానికి, వారు తెలియపరుస్తున్న నేర్పించిన దానికి మనం కట్టుబడి ఉండాలి. అలాగే 3వ విషయం మత్తయి సువార్త 19:21 ఇప్పుడు మనం చదివాం. యేసయ్య అంటున్నాడు, అయ్యా ఇంకా నాలో ఏమైనా కొదువు ఉందా అంటే, యేసయ్య అంటున్నాడు నిజంగానే నీలో కొదువు ఉంది. ఏంటి ఆ కొదువు అంటే ఆస్తి, ధనము నీలో కొదువుగా ఉంది. నీకు ధనం ఎక్కువగా ఉంది, ధనం మీద ఆశ ఎక్కువైపోయింది నీకు. ధనం ఉంటే కాదండి, అబ్రహాంకి ధనం లేదా? ఉంది, బాగా ధనం. కానీ ధనాన్ని బట్టి కాదు, ధనం మీద మన అభిప్రాయం ఏంటి దానిని బట్టి దేవుని రాజ్యం ఆధారపడి ఉంటుంది. యేసయ్య అన్నాడు, నీ ధనాన్ని బేదలకు ఇచ్చేసి నీ వచ్చి నన్ను వెంబడించు. అసలు ఎందుకు వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చి ప్రశ్నించింది ఏంటంటే, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అన్నాడు. మంచి ప్రశ్న, అస్సలు సిసలైనటువంటి ప్రశ్న. భూమి మీద అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, భూమి ఎలాగ అంతమైపోతుంది కదా, నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి? మనలో కూడా ఆ ప్రశ్న కదలాడితే ఎంత బాగుంటుంది. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలయ్యా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు యేసయ్య చెప్పాడు, ఆజ్ఞలు పాటించాలి. పాటిస్తున్నావయ్యా, పరిశుద్ధంగా ఉన్నాయా, చిన్నప్పటి నుండి తెలుసయ్యా అని అంటున్నాడు. సరే నీలో కొదువు ఉంది, అది నీకే అర్థమైపోతుంది కదా. ఏంటి ఆ కొదువు అంటే, నీకు ఆస్తి మీద ఎక్కువ ఆశ ఉంది, డబ్బులంటే బాగా ప్రీతి అని చెప్పి అంటే, యేసయ్య అన్నాడు, నువ్వు ఆ ధనాన్ని బేదలకు ఇచ్చేసి నీవు వచ్చి నన్ను వెంబడించు. ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలి, పరిపూర్ణుడు కావాలంటే ఏం చేయాలి తెలుసా? యేసయ్యని మొత్తం వదిలేసి వెంబడించాలి. ఒక్కడైనా ఆమెను చెప్పలేదు తెలుసా? ఎవరు వదలరు కదా, వదలరు. మీరెందుకు వదులుతారు? మీ కోరికలు వదలరు, మీ ఆలోచనలు వదలరు, మీ లక్ష్యాలు వదలరు. యేసయ్యని ఎదుర్కొన్న తర్వాత కూడా మీకు ఆ పరిపూర్ణమైనటువంటి ఆ మార్పు రాదు.
చాలామందికి అంటే నిజంగా ప్రభువుని ఎదుర్కొంటే ఖచ్చితంగా వచ్చింది. సౌలు గమ్యం మారిపోయింది. వెంటనే అతడు పరిశుద్ధత కొరకు, పరిపూర్ణత కొరకు పరుగులెత్తాడు. కాబట్టి యేసు ప్రభుల వారు అంటున్న మాట ఏంటంటే, నీవు పరిపూర్ణుడు ఒకటుకు కోరిన ఎడల నీ ఆస్తి బేదలకి ఇచ్చేసేయ్, నీవు వచ్చి నన్ను వెంబడించు. 3 మాటలు. ఒకటి, పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలి అంటే దేవుని ప్రేమలో వేరు పారి స్థిరపడాలి. పరిపూర్ణులు కావాలి అంటే 5-fold మినిస్ట్రీ ఉంటుంది. 5 రకాలైనటువంటి పరిచర్య, దేవుని సేవా పరిచర్య. ఆ పరిచర్యలో మనము ఆ పరిచర్యను మనం గ్రహించాలి, ఆ బోధను గ్రహించాలి. అలాగే వారు పరిపూర్ణులు కావాలి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేసి దేవుని వెంబడించాలి గుడ్డిగా. అలా వెంబడించిన వారే పరిపూర్ణులు అవుతారు. పరిపూర్ణులైన వారికే దేవుని రాజ్యము, నిత్య జీవం ఉంటుంది. కాబట్టి నిత్య జీవం మనకు కావాలి అంటే దేవుని బిడ్డలారా, ఈ 7 విషయాలు నిత్య మహిమలోనికి వెళ్ళాలంటే, 1, వారు సంఘముతో ఏకమైపోవాలి. 2, వారు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. 3, వారు ప్రార్థిస్తూ ఉండాలి. 4, వారు పరిశుద్ధులుగా ఉండాలి. 5, వారు అత్యధికమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 6, వారు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఎప్పుడు కూడా. 7, వారు సంపూర్ణులుగా ఉండాలి. సంపూర్ణత కొరకు ఒకవేళ లేకపోతే ఇప్పటి నుండి సంపూర్ణత కొరకు సంపూర్ణతను సాధించడానికి ప్రయత్నపడండి. 7 విషయాలు మీకు తెలియపరచా. ఇవి కలిగిన వారే పరలోక రాజ్యానికి వెళతారు, ఆ నిత్య మహిమలో నిలబడతారు. ప్రకటన గ్రంథం 3:21 ప్రకారము, నేను జయించిన తండ్రితో కూడా సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదనని యేసయ్య అన్నాడు. అది మహిమ అంటే. కాబట్టి ఈ లోక భోగాలు వస్తే మహిమ కాదు, ఈ లోక ఆశీర్వాదాలు వస్తే మహిమ కాదు. దేవుని సింహాసనంలో కూర్చుంటే వారికి వస్తుంది మహిమ. కాబట్టి ఈ మహిమ రావాలి అంటే, పొందబోయే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కాదని పౌలు భక్తుడు అంటున్నాడు కదా. కాబట్టి ఆ మహిమ మనం పొందుకోవాలి అంటే ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుకుంటూ రావాలి. సంపూర్ణతలోనికి వచ్చేసేయాలి. పరిపూర్ణంగా మనం మార్చబడిపోవాలి. పరిశుద్ధులముగా మనం ఉండాలి. ఈ 7 రకాలైనటువంటి విషయాల్లో మనం జీవించినప్పుడు మనము ఆయన నిత్య రాజ్యం కొరకు, ఆయన నిత్య మహిమ కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.